హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ఈ నెలలో రిలీజ్ కాబోతుంది. సీజన్ 1 వచ్చి దాదాపుగా 2 ఇయర్స్ అయిపోతుంది కాబట్టి సీజన్ 1లో ఏం జరిగిందో ఈ వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీజన్ 1లోని మొత్తం క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, వాళ్ళ మధ్య డ్రామానే చూపించారు. బట్ ఈ సెకండ్ సీజన్లోని ఎక్కువ బ్యాటిల్స్ని అలానే ఎక్కువ డ్రాగన్స్ని చూపించబోతున్నారు. ఫస్ట్ సీజన్ రిలీజ్ అయినప్పుడు అది తెలుగులో రాలేదు, కానీ సెకండ్ సీజన్ మాత్రం జియో సినిమాలోని తెలుగులో స్ట్రీమ్ కానుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో కానీ హౌస్ ఆఫ్ ది డ్రాగన్లో కానీ ఎపిసోడ్ కన్నా ముందు వచ్చే ఇంట్రోలోని చాలా డీటెయిల్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇంట్రో నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సర్కిల్ మీద చూడండి, ఏగోన్ కాంక్రర్ పెట్టుకున్న క్రౌన్ ఉంటుంది. ఇదే హౌస్ ఆఫ్ ది డ్రాగన్లోని విసేరిస్ కొడుకు కూడా ఇస్తారు. ఇది ఏగోన్ టార్గెరియన్ సర్కిల్ అనమాట. టార్గెరియన్ డైనాసిటీని స్టార్ట్ చేసిందే ఏగోన్ టార్గెరియన్. ఆ సర్కిల్ మునిగిపోయి దాని మీద నుంచి బ్లడ్ వెళ్తుంది, ఎందుకంటే ఏగోన్ టార్గెరియన్ చనిపోయాడు కాబట్టి. తర్వాత ఆ బ్లడ్ వెళ్ళి 2 సర్కిల్స్ని కలుస్తుంది. ఆ 2 సర్కిల్స్ ఎవరో కాదు, ఏగోన్ టార్గెరియన్ ఒక ఇద్దరు వైఫ్స్ అయిన విసేనియా అండ్ రైనిస్వి. తర్వాత ఒక సర్కిల్ నుంచి బ్లడ్ వెళ్ళి ఇంకొక 2 సర్కిల్స్ కలుస్తుంది. అవి జెహెరిస్ అండ్ అలిసా. వీళ్ళిద్దరు సర్కిల్స్ నుంచి బ్లడ్ చాలా పార్ట్స్ గా విడిపోతుంది, ఎందుకంటే వీళ్ళిద్దరికి మొత్తం 13 మంది పిల్లలు ఉంటారు. ఈ బ్లడ్ పార్ట్స్ కూడా కరెక్ట్ గా 13 ఉంటాయి. తర్వాత ఆ బ్లడ్ వెళ్ళి 2 సర్కిల్స్ కలుస్తుంది. అవి బేలోన్ అండ్ అలిసావి. వీళ్ళే ప్రెసెంట్ కింగ్ అయిన విసేరిస్ యొక్క పేరెంట్స్ అన్నమాట. ఈ బ్లడ్ వెళ్తుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లోని ఒక సింబల్ కనిపిస్తుంది. అది హౌస్ వెలోరియన్ యొక్క సిజల్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి బ్లడ్ వెళ్ళి ఇంకొక సర్కిల్ కలుస్తుంది. అది రైనిస్ది, ఎందుకంటే కార్లిస్ వైఫ్ రైనిస్ కాబట్టి. తర్వాత ఈ బ్లడ్ విసేరిస్ సర్కిల్ని కలవడం మనం చూస్తాం. విసేరిస్ సర్కిల్ మీద నుంచి కాకుండా కింద నుంచి బ్లడ్ వెళ్తుంది, ఎందుకంటే విసేరిస్ ఇంకా బతికే ఉన్నాడు కాబట్టి. అండ్ ఈ సర్కిల్ మీద చూడండి ఒక క్రౌన్ ఉంటుంది. అది విసేరిస్ పెట్టుకునే క్రౌన్ అనమాట. ఈ సర్కిల్ పక్కన విసేరిస్ ఒక వైఫ్ అయిన ఎమారెన్ ఉంటుంది. అది మునిగిపోయి ఉంటుంది, ఎందుకంటే ఎమారెన్ ఫస్ట్ ఎపిసోడ్ లో చనిపోతుంది కాబట్టి. తర్వాత ఈ విసేరిస్ బ్లడ్ వెళ్ళి హైటవర్ సర్కిల్ ని కలుస్తుంది, ఎందుకంటే ఎమారెన్ తర్వాత విసేరిస్ టార్గెరియన్ అలిసెంట్ హైటవర్ ని పెళ్లి చేసుకుంటాడు కాబట్టి. ఇంకా లాస్ట్ గా ఒక సర్కిల్ ని చూపిస్తారు. దాని మీద రెనెరా మెడలో ఉన్న లాకెట్ సింబల్ ఉంటుంది, అంటే అది రెనెరా టార్గెరియన్ది. తర్వాత ఇక్కడ చూడండి, హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లో కనిపించబోయే ఇంపార్టెంట్ హౌస్ సిజిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. బెరాథియన్, హైటవర్స్, బ్లాక్ వుడ్స్, డెస్టిన్, స్టార్ పైక్, లానిస్టర్, వెలోరియన్స్, స్టార్క్స్ అండ్ గ్రేజోస్ కూడా ఉంటారు. తర్వాత ఈ బ్లడ్ అంతా వెళ్ళి ఫైర్ లో కలుస్తుంది. అండ్ ఈ సిరీస్ని అడాప్ట్ చేసుకున్న బుక్ నేమ్ కూడా అదే, ఫైర్ అండ్ బ్లడ్. ఏగోన్ 7 కింగ్డమ్స్ని ఏకం చేసిన తర్వాత వెస్ట్రోస్కి ఫస్ట్ కింగ్ అవుతాడు. ఏగోన్ కింగ్ అయిన 100 ఇయర్స్ తర్వాత ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అంటే టార్గెరియన్ సక్సెస్ఫుల్గా వెస్ట్రోస్ని 100 ఇయర్స్ రూల్ చేస్తారు. ప్రెసెంట్ కింగ్ అయిన జెహెరిసే వెస్ట్రోస్ని 60 ఇయర్స్ రూల్ చేస్తాడు. టార్గెరియన్ డైనస్టీలోని ఎంతమంది ఐరన్ థ్రోన్ మీద కూర్చున్నా సరే జెహెరిస్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. జెహెరిస్కి మొత్తం 13 మంది పిల్లలు పుడతారు. అందులోనే తన కొడుకైన ఏమన్ ని తన హెయిర్ గా ఎంచుకుంటాడు. అప్పట్లోని ఏమన్ దగ్గరే కెరాక్సిస్ డ్రాగన్ ఉండేది. ఏమన్ టార్గెరియన్ కాకుండా జాస్లిన్ అనే ఒక బెరాథియన్ పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళిద్దరికి రైనిస్ పుడుతుంది. జెహెరిస్ సన్స్ లోనే ఇంకొక ఇంపార్టెంట్ సన్ ఉంటాడు, అతని పేరు బేలోన్. ఇతని దగ్గరే అప్పట్లోని వేగోర్ డ్రాగన్ ఉండేది. ఇతను తన సిస్టర్ అయిన అలిసాని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళిద్దరికి విసేరిస్ అండ్ డేమన్ పుడతారు. జెహెరిస్ చనిపోయిన తర్వాత అతని హెయిర్ అయిన ఏమన్ కి ఐరన్ థ్రోన్ వెళ్ళాలి. ఏమన్ చనిపోయిన తర్వాత అతని కూతురు అయిన రైనిస్ కి ఐరన్ థ్రోన్ వెళ్ళాలి. ఇలా సక్సెషన్ లైన్ వెళ్తుంది. కానీ జెహెరిస్ కొడుకులైన ఏమన్, బేలోన్ ఇద్దరు చనిపోతారు. సో ఇప్పుడు సక్సెషన్ లైన్ ఎవరి వైపు వెళ్ళాలనేది అందరిలోనూ ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. జెహెరిస్ అనుకుంటే తన హెయిర్ అయిన ఏమన్ కూతుర్ని వెస్ట్రోస్ కి క్వీన్ చేయొచ్చు, కానీ జెహెరిస్ ఆ ఆప్షన్ తీసుకోడు. వెస్ట్రోస్ లో ఉన్న పీపుల్ యొక్క ఒపీనియన్ తీసుకుంటాడు. ఓట్ల ఎలక్షన్స్ పెడతాడు. ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళనే కింగ్ అని చేస్తానంటాడు. అప్పట్లోని టార్గెరియన్స్ దగ్గర 10 ఫుల్లీ గ్రోన్ డ్రాగన్స్ ఉండేవి. టార్గెరియన్స్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ ప్రపంచంలోని ఏ శక్తి కూడా వాళ్ళని అంతం చేయలేదు. కేవలం వాళ్ళ ఓన్ డెసిషన్స్ వల్లే వాళ్ళే నాశనం అవ్వాలి. జెహెరిస్ కి 2 కొడుకులైన బేలోన్ అండ్ ఏమన్ తో కాకుండా ఇంకా చాలా మంది పిల్లలు ఉంటారు కాబట్టి మొత్తం 14 మంది ఈ ఓట్ల ఎలక్షన్ లో పాల్గొంటారు. జెహెరిస్ తన హెయిర్ని ఎంచుకోవడానికి హారన్ హాల్ అని ఒక గ్రేట్ కౌన్సిల్ ని నిర్వహిస్తాడు. ఇక్కడికి వెస్ట్రోస్ లో ఉన్న అందరు లార్డ్స్ అటెండ్ అవుతారు. జెహెరిస్ పక్కన విసేరిస్ అండ్ తన వైఫ్ అయిన ఎమా ఆరెన్ ఉంటారు. ఎమా హౌస్ ఆరెన్ కి చెందింది అయినా సరే తనకి టార్గెరియన్ లాగా వైట్ హెయిర్ ఉంటుంది, ఎందుకంటే జెహెరిస్ కు పుట్టిన డేలా అనే ఒక అమ్మాయి రాడ్రిక్ ఆరెన్ ని పెళ్లి చేసుకుంటుంది. వీళ్ళిద్దరికి పుట్టిందే ఎమా ఆరెన్. ఎమా ఆరెన్ లో కూడా టార్గెరియన్ బ్లడ్ ఉంటుంది కాబట్టి విసేరిస్ పెళ్లి చేసుకుంటాడు. అండ్ ఇక్కడ ఎమా ఆరెన్ ఉన్నప్పుడు తను ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. లోపల రెనెరా ఉంటుంది. ఇంకా ఇటువైపు ఉన్నది రైనిస్ అండ్ కార్లిస్ వెలోరియన్. అందరూ విసేరిస్ ని కింగ్ గా ఎంచుకుంటారు. రైనిస్ ని ఎంచుకోపోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఐరన్ థ్రోన్ మీద ఒక లేడీ కూర్చోలేదు. అందరూ విసేరిస్ నేర్చుకోవడం వల్ల టార్గెరియన్ హౌస్ లోని ఎలాంటి ఇబ్బందులు తలదోర్చు. ఈ డెసిషన్ వల్ల కింగ్ జెహెరిస్ ఒక వార్ నే ఆపగలుగుతాడు. తన హౌస్ ని చీలిపోకుండా నిలబెట్టగలుగుతాడు. కానీ తనకు తెలుసు ఏదో ఒక రోజు మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అని.
విసేరిస్ కింగ్ అయిన తర్వాత 9 ఇయర్స్ పీస్ఫుల్గా వెస్టోస్ని రూల్ చేస్తాడు. తర్వాత మనకు ఒక డ్రాగన్ కనిపిస్తుంది, దాని పేరు సైరెక్స్. దాన్ని రైడ్ చేస్తున్నది కింగ్ విసేరిస్ డాటర్ అయిన రెనేరా టార్గేరియన్. తను తిన్నగా వెళ్లి కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న డ్రాగన్ పిట్ అనే ఏరియాలోనే ల్యాండ్ అవుతుంది. టార్గేరియన్స్ పదవిలో ఉన్నప్పుడు ఈ డ్రాగన్ పిట్ అనేది టార్గేరియన్స్ యొక్క బలం అన్నమాట. ఇది ల్యాండ్ అయినప్పుడు దీన్ని కంట్రోల్ చేయడానికి ఇద్దరు వస్తారు, వాళ్ళనే డ్రాగన్ కీపర్స్ అని అంటారు. బుక్స్ లోని వీళ్ళకి వెలీరియన్ ఆర్మర్ ఉంటుందని మెన్షన్ చేశారు. టార్గేరియన్స్ దగ్గర ఎక్కువ డ్రాగన్స్ ఉంటాయి కాబట్టి వాటిని చూసుకోవడానికి, వాటిని కాపాడడానికి కొంతమంది అవసరం అవుతారు. అప్పుడే ఈ డ్రాగన్ కీపర్స్ ని తీసుకొస్తారు. వీళ్ళు ఆ డ్రాగన్ తోని వెలీరియన్ లాంగ్వేజ్ లో మాట్లాడతారు. టార్గేరియన్స్ డ్రాగన్స్ ని కంట్రోల్ చేయడానికి, వాటితోని కమ్యూనికేట్ చేయడానికి కనిపెట్టిన కొత్త పద్ధతి. పూర్వం ఇలా ఉండేది కాదు. రెనేరా అక్కడికి వచ్చిన తన ఫ్రెండ్ అయిన ఎలిసెంట్ హైటవర్ తో మాట్లాడుతుంది. అలిసెంట్ వచ్చి రెనేరాతోను సైరెక్స్ చాలా త్వరగా ఎదుగుతుంది, చాలా తొందరగానే ఇది కెరాక్సిస్ అంత సైజుకి వస్తుంది అని చెప్తుంది. రెనేరా దానికి ఇప్పుడు అది ఇద్దరిని మోయగలదని చెప్పి అలిసెంట్తో అంటుంది. అంటే ఇండైరెక్ట్ గా అలిసెంట్ని ఏదో ఒక రోజు ఆ డ్రాగన్ బ్యాక్ మీద వేసుకొని కింగ్స్ ల్యాండింగ్ అంతా చూపిస్తాను అని చెప్తుంది. దానికి అలిసెంట్ నాకు అంత అదృష్టం అవసరం లేదు, డ్రాగన్స్ ని కింద నుంచి చూడడానికే ఇష్టపడతానని రెనేరాతో చెప్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న రెడ్ కీప్ లోకి వెళ్తారు. జిఓటీల కంటే రెడ్ కీప్ ఇక్కడ చాలా విశాలంగా అందంగా కనిపిస్తుంది. అండ్ ఎక్కడ పడితే అక్కడ డ్రాగన్ స్టాచ్యూస్ కనిపిస్తాయి. తర్వాత రెనేరా అండ్ అలిసెంట్ ఇద్దరు రెనేరా మదర్ అయిన ఎమా ఆరెన్ ని కలవడానికి వెళ్తారు. ఎమా ఆరెన్ అప్పటికి ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. రేపో మాపో తనకి డెలివరీ అయ్యే స్టేజ్ లో ఉంటుంది. అంతేకాకుండా ఎమా ఆరెన్ ఫేస్ లోనే ఒక టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే రెనేరా పుట్టిన 9 ఇయర్స్ తర్వాత ఇప్పటి వరకు విసేరిస్ కి కొడుకు లేడు. విసేరిస్ కింగ్ కాబట్టి ఒక కింగ్ కి కొడుకు పుట్టడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తన తర్వాత రాజ్యాన్ని పరిపాలించాలి కాబట్టి ఆ కొడుకునివ్వాల్సిన బాధ్యత ఎమా ఆరెన్ మీదే ఉంటుంది. గత 9 ఏళ్లుగా తను కొడుకునివ్వడానికి ట్రై చేస్తూనే ఉంది. ఇంకా రెనేరాది చాలా డిఫరెంట్ మైండ్. తను ఒక డ్రాగన్ రైడర్, అలానే అంబిషియస్ మైండ్ ఉన్న అమ్మాయి. ఎంఆర్ఎల్ లాగా రెడ్ కీప్ లోనే ఉంటూ పిల్లల కండం తనకి ఇష్టం ఉండదు. స్పోర్ట్ ఫైటింగ్ నేర్చుకుని బ్యాటిల్ ఫీల్డ్ లో ఉండాలి అనుకుంటుంది. ఇదే వాళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంఆర్ఎన్ మాత్రం రెనేరాతోని మన బెడ్డే మన బ్యాటిల్ ఫీల్డ్ అని చెప్తుంది. తర్వాత విసేరిస్ స్మాల్ కౌన్సిల్ చూపిస్తారు. ఇక్కడ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా ఓటో హైటవర్, మాస్టర్ ఆఫ్ షిప్స్ గా కార్లిస్ వెలోరియన్, గ్రెయిన్ మాస్టర్ గా మెలోస్, మాస్టర్ ఆఫ్ లాస్ గా లైమర్ బూస్బెర్రీ ఉంటారు. ఇంకా విసేరిస్ బ్రదర్ అయిన డేమన్ కూడా ఈ స్మాల్ కౌన్సిల్ లోనే ఒక స్థానం ఉంటుంది, కానీ ఇక్కడ తను ఆబ్సెంట్ అయి ఉంటాడు. అండ్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లోని స్మాల్ కౌన్సిల్ లోని కొత్తగా చూపించేది ఏంటంటే ఈ స్మాల్ కౌన్సిల్ లోని వాళ్ళ అటెండెన్స్ ని తెలిపేలా వాళ్ళకి ఒక మార్బుల్ బాల్ ని ఇస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ మార్బుల్ బాల్ ని ఇక్కడ పెట్టాలన్నమాట. ఇక్కడ కార్లిస్ వెలోరియన్ కి ఒక ప్రాబ్లం వస్తుంది. తన మాస్టర్ ఆఫ్ షిప్స్ కాబట్టి తన షిప్స్ ని బ్లాక్ చేసేలా త్రయాకి అని చెప్పి వెస్టోస్ ని ఈసోస్ ని కనెక్ట్ చేసే ఒక ఏరియా ఉంటుంది. వీటిని ఇప్పుడు క్రాప్ ఫీటర్ అని ఒక అతను కంట్రోల్ చేస్తున్నాడు అని చెప్పి స్మాల్ కౌన్సిల్ లో ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటాడు. అతని మీద వెంటనే ఒక యాక్షన్ తీసుకోమంటాడు. ఈ ప్రాబ్లం గురించి, క్రాప్ ఫీటర్ గురించి రాబోయే ఎపిసోడ్ ని క్లియర్ గా మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ వీళ్ళు దానికన్నా ఇంట్రెస్టింగ్ గా డేమన్ టార్గెరియన్ గురించి మాట్లాడుకుంటారు. సరిగ్గా అప్పుడే రెనేరా కూడా ఈ కౌన్సిల్ లోకి వస్తుంది. రెనేరా విసేరిస్ దగ్గర కప్ బేరర్ గా పనిచేస్తుంది. డేమన్ స్మాల్ కౌన్సిల్ లో కన్నా కింగ్స్ ల్యాండింగ్ లోని తను క్రియేట్ చేస్తున్న సిటీ వాచ్ అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడని చెప్పి కింగ్ విసేరిస్ కి చెప్తూ ఉంటారు. కానీ కింగ్ విసేరిస్ కి మాత్రం ఈ రెండింటి మీద ఆసక్తి ఉండదు. త్వరలోనే తన కొడుకు పుడుతున్నాడని చెప్పి ఒక టోర్నీని నిర్వహిస్తాడు, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. విసేరిస్ కి కొడుకు పుడుతున్నాడని చెప్పి మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. తర్వాత రెనేరా వెళ్ళి డేమన్ ని కలుస్తుంది. ఇక్కడే ఫస్ట్ టైం మనకి ఐరన్ థ్రోన్ మీద కూర్చున్న డేమన్ మనకి కనిపిస్తాడు. డేమన్ కి రెనేరాకి చిన్నప్పటి నుంచి ఒక మంచి రిలేషన్ ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ఉంటారు. ఇక్కడ డేమన్ వెలేరియన్ స్టీల్ తో చేసిన ఒక లాకెట్ ని రెనేరాకి ఇస్తాడు. తర్వాత రెడ్ కీప్ లోని ఇంకొక కొత్త ప్లేస్ ని చూపిస్తారు. ఇక్కడ వేర్వుడ్ ట్రీ ఉంటుంది. యాక్చువల్ గా ఈ వేర్వుడ్ ట్రీస్ నార్త్ లో తప్ప ఇంకెక్కడ కనిపించవు. రివర్ ల్యాండ్స్ లోనే ఒకటి ఉంటుంది, అండ్ ఇప్పుడు రెడ్ కీప్ లో కూడా ఒకటి ఉంది. మేబీ ఆ టైంలో ఉండేవేమో. ఈ చెట్టు కింద రెనేరా అండ్ అలిసెంట్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలిసెంట్ చేతిలోని ఒక బుక్ ఉంటుంది. యాక్చువల్ గా అలిసెంట్ ఈ బుక్ చదవడం, ఆ బుక్ లో ఉన్న కథల్ని వేరే వాళ్ళకి చెప్పడం తన హాబీ అన్నమాట. ఇక్కడ కూడా అదే పని చేస్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది డోన్ హిస్టరీ గురించి, డోన్ కి ఫస్ట్ ప్రిన్సెస్ అయిన నైమీరియా గురించి. నైమీరియా డోన్ ని కనిపెట్టిన తర్వాత తన వేసుకొచ్చిన 10,000 షిప్స్ ని కాల్ చేస్తుంది. ఇంకా వాళ్ళు పరిగెట్టాల్సిన అవసరం లేదని. అక్కడే మోర్స్ మార్టెల్ ని పెళ్లి చేసుకుంటుంది. అలిసెంట్ ఈ స్టోరీనే చదువుతుంది, కానీ రెనేరాకి దీనికన్నా వాళ్ళ ఫాదర్ కి పుట్టబోయే సన్ గురించి ఆలోచిస్తుంది. ఒకవేళ తను నిజంగానే సన్ పుడితే అప్పుడు రెడ్ కీప్ లోని రెనేరా పొజిషన్ ఏంటని చెప్పి రెనేరా ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత విసేరిస్ కి వెనకాల ఒక చిన్న గాయం అవుతుంది. యాక్చువల్ గా అది ఐరన్ థ్రోన్ మీద కూర్చున్నప్పుడు అందులోనే ఒక సోడ్ విసేరిస్ కి గుచ్చుకుంటుంది. కానీ ఎంతకాలమైనా సరే అది హీల్ అవడానికి టైం తీసుకుంటుంది. దాన్ని హీల్ చేయడానికి గ్రైండ్ మాస్టర్ నిరంతరం ట్రై చేస్తూనే ఉంటాడు. యాక్చువల్ గా టార్గెరియన్స్ కి ఎలాంటి సిక్నెస్ రాదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా డ్రాగన్ బ్యాక్ మీద ఉంటారు కాబట్టి దాని వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. విసేరిస్ కూడా ఒకప్పుడు డ్రాగన్ రైడరే. తను బెలోరియన్ డ్రాగన్ ని రైడ్ చేసేవాడు.
బెలోరిన్ చనిపోయిన తర్వాత ఇంకొక డ్రాగన్ ని విసేరిస్ పట్టుకోడు. దీనివల్ల విసేరిస్ కి గాయాలవుతే అవి తగ్గడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి. తర్వాత విసేరిస్ వెళ్ళి తన వైఫ్ అయిన ఎమ్మా ఆర్యన్తో మాట్లాడతారు. ఫస్ట్ వీళ్ళు రెనేరా గురించి మాట్లాడుకుంటారు. రెనేరా విసేనియా లాంటి వారియర్ అవ్వాలి అనుకుంటుందని ఎమ్మా విసేరిస్ తో చెప్తుంది. ఏగోన్ సిస్టర్ అయిన విసేనియా దగ్గర అప్పట్లోని వేగో డ్రాగన్ హౌస్ టార్గెరియన్ ఒక యాన్సిస్టర్ అండ్ వెలీరియన్ స్టోర్డ్ అయిన డార్క్ సిస్టర్ ఉండేది. విసేనియా తర్వాత టార్గెరియన్ ఫ్యామిలీలోని అలాంటి వారియర్ మళ్ళీ పుట్టలేదు. ఇంకా విసేరిస్ ఎమ్మా ఆర్యన్ కి పుట్టబోయేది ఖచ్చితంగా ఒక కొడుకే అని నమ్మకంగా ఉంటాడు. ఎందుకంటే విసేరిస్ కి ఒక డ్రీమ్ వస్తుంది. అందులోని తన కొడుకైన ఏగోన్ టార్గెరియన్ కాంకరర్ యొక్క క్రౌన్ పెట్టుకొని ఐరన్ థ్రోన్ మీద కూర్చుంటాడు అని చెప్పి విసేరిస్ నమ్ముతాడు. ఆ డ్రీమ్ వల్లే ఎమ్మా ఆర్యన్ కి పుట్టబోయేది కొడుకే అని నమ్ముతాడు. అందుకే విసేరిస్ అంత కాన్ఫిడెంట్ గా ఉంటాడు. కానీ ఇక్కడ ఎమ్మా ఆర్యన్ భయం ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళకి 4 పిల్లలు పుట్టి చనిపోయారు. టార్గెరియన్ ఫ్యామిలీలోని ఇలా పిల్లలు పుట్టి చనిపోవడం కొత్త ఏం కాదు. జెహెరిస్ కి పుట్టిన 13 మంది పిల్లల్లోనూ 9 మంది బతుకుతారు, 4 చనిపోతారు. అలానే విసేరిస్ కూడా అవుతుంది. కానీ ఇదే ఎమ్మా ఆర్యన్ కి లాస్ట్ టైం అని చెప్తుంది. ఈసారి గానీ తన కొడుకుని ఇవ్వలేకపోతే నన్ను క్షమించు అని చెప్పి విసేరిస్ తో అంటుంది. తర్వాత డేమన్ ని సిటీ వాచ్ మెంబర్స్ ని చూపిస్తారు. వీళ్ళని గోల్డ్ క్లోక్స్ అని అంటారు. జీవోటీలోని సిటీ వాచ్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో 179 ఇయర్స్ బ్యాక్ ఈ సిటీ వాచ్ ని క్రియేట్ చేసిందే డేమన్ టార్గెరియన్. విసేరిస్ డేమన్ ని సిటీ వాచ్ కి అఫీషియల్ గా లార్డ్ కమాండర్ ని చేస్తాడు. సో వీళ్ళ పని ఏంటంటే రెడ్ కీప్ లోని మర్డరర్స్ ని రేపర్స్ ని ఇక్కడ ఉండనివ్వకుండా చేయడం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. డేమన్ ఒక రోజు నైట్ వీళ్ళందరినీ వేసుకొని వాళ్ళకి అనుమానం వచ్చిన వాళ్ళందరినీ చాలా దారుణంగా చంపేస్తారు. డేమన్ చేసిన దాని గురించి హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అయిన ఓటో హైటవర్ నెక్స్ట్ డే విసేరిస్ దగ్గర స్మాల్ కౌన్సిల్ అని చెప్తాడు. డేమన్ కి ఆటో హైటవర్ కి అసలు పడదు. డేమన్ ఓటో హైటవర్ యొక్క వైఫ్ గురించి మాట్లాడితే ఓటో కూడా డేమన్ వైఫ్ గురించి మాట్లాడతాడు. యాక్చువల్ గా డేమన్ కి పెళ్లి అయిపోతుంది. తను వేర్లో ఉన్న హౌస్ రాయ్స్ కి చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తన పేరు రియా. కానీ తన వైఫ్ కంటే డేమన్ కింగ్స్ ల్యాండింగ్ లోనే ఉంటాడు. డేమన్ కింగ్ రక్షణ కోసమే సిటీ వాచ్ ని తయారు చేశాడు కాబట్టి విసేరిస్ డేమన్ ని ఈసారి వదిలేస్తాడు. కానీ ఇంకోసారి ఇలా చేయొద్దని చెప్పి డేమన్ ని మందలిస్తాడు. డేమన్ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ డేమన్ కి మాత్రం కింగ్ విసేరిస్ దగ్గర ఆర్డర్స్ తీసుకోవడం నచ్చదు. ఎందుకంటే విసేరిస్ కంటే కూడా డేమన్ చాలా సమర్థుడు. తన దగ్గర కరాక్సిస్ డ్రాగన్ ఉంటుంది. హౌస్ టార్గెరియన్ యాన్సిస్టర్ సోడ్ అయిన డార్క్ సిస్టర్ ఉంటుంది. యాక్చువల్ గా టార్గెరియన్ హౌస్ లోని ఒక వారియర్ కి ఆ సోడ్ వెళ్తుంది. విసేరిస్ కంటే డేమన్ ని రాజ్యాన్ని పరిపాలించడానికి అర్హుడు అనుకుంటాడు. ఒకవేళ విసేరిస్ గానీ కొడుకు పుడితే ఇంకా డేమన్ ఎప్పటికీ కింగ్ అవ్వలేడు. తర్వాత టోర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ టోర్నీలోని విసేరిస్ దగ్గర చూడండి వెలీరియన్ స్టీల్ డాగర్ ఉంటుంది. ఇది టార్గెరియన్ ప్రతి కింగ్ కూడా పాస్ అవుతుంది అనమాట. ఈ డాగర్ తోనే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని ఆర్యా వైట్ వాకర్స్ ని చంపుతుంది. ఇక్కడ రైనిస్ అండ్ కార్లిస్ ఉంటారు. వాళ్ళ ముందు చూడండి వాళ్ళ పిల్లలు ఉంటారు, లేనోర్ అండ్ లేనా. ఇక్కడ రెనేరా ఒక నైట్ ని చూస్తుంది. అతని పేరు క్రిస్టియన్ కోల్. ఇతను వచ్చింది డోన్ నుంచి అండ్ జీఓటీలో కనిపించిన బెరిక్ డండారియన్ ఒక యాన్సిస్టర్ అనమాట. సరిగ్గా ఇదే టైంలోని ఎమ్మా ఆర్యన్కి ఒక ప్రాబ్లం వస్తుంది. తను డెలివరీ ఇచ్చే టైంలోని బిడ్డ లేదా తల్లిని ఇద్దరిలోని ఒకరిని మాత్రం కాపాడగలమని చెప్పి మేస్టర్ విసేరిస్ కి చెప్తున్నప్పుడు విసేరిస్ తన కొడుకునే చూస్ చేసుకుంటాడు. ఎమ్మా ఆర్యన్ చనిపోతుంది. విసేరిస్ కి కొడుకు పుడతాడు. కానీ ఆ కొడుకు కూడా కొద్దిసేపటిగా చనిపోతాడు. విసేరిస్ కి కొడుకు పుట్టి చనిపోవడం వల్ల స్మాల్ కౌన్సిల్ లోని మళ్ళీ అందరూ విసేరిస్ యొక్క హెయిర్ ఎవరు అవుతారు అనే విషయం మీద అందరూ మాట్లాడతారు. అందరూ డేమన్ పేరు చెప్పినా సరే ఓటో హైటవర్ మాత్రం డేమన్ కింగ్ అవడానికి అసలు వీలు కాదు అని చెప్తాడు. ఇంకా విసేరిస్ కు ఉన్న ఓన్లీ ఆప్షన్ రెనేరా టార్గెరియన్. ఇక్కడే ఓటో హైటవర్ చిన్న గేమ్ ప్లే చేస్తాడు. విసేరిస్ ఒంటరిగా ఉండడాన్ని చూసి తన కూతురైన ఎలిసెంట్ ని విసేరిస్ దగ్గరికి పంపిస్తాడు. సేమ్ తైవిల్ లానిస్టర్ కూడా హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అయిన తర్వాత తన కూతురైన సెర్సీ లానిస్టర్ ని కింగ్స్ ల్యాండింగ్ కి తీసుకెళ్తాడు. కొన్నాళ్ళకే కింగ్ వైఫ్ ని చేస్తాడు. ఇక్కడ కూడా ఓటో హైటవర్ అదే చేయబోతున్నాడు. అలిసెంట్ తన మదర్ డ్రెస్ చేసుకుని చేతిలో ఒక పుస్తకం పట్టుకుని విసేరిస్ దగ్గరకు వస్తుంది. విసేరిస్ ఇక్కడ ధ్వంసమైపోయిన వెలీరియన్ సిటీని మళ్ళీ బిల్డ్ చేస్తూ ఉంటాడు. తనకు దొరికిన బుక్స్ లో ఉన్న డిస్క్రిప్షన్ పట్టి ఈ సిటీని బిల్డ్ చేస్తూ ఉంటాడు. కావాలంటే మనం ఇక్కడ చాలా బుక్స్ ను కూడా చూడొచ్చు. అలిసెంట్ కూడా ఇలా బుక్ లో ఉన్న స్టోరీని చదవడం తన హాబీ అన్నమాట. జెహెరిస్ చనిపోయే ముందు కూడా అలిసెంట్ ఇలా బుక్ లో ఉన్న స్టోరీని జెహెరిస్ కి చదివి చెప్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి జెహెరిస్ అలిసెంట్ ని చూసి తన కూతురని పొరబడేవాడు. అలిసెంట్ ఇలా స్టోరీ చదువుతున్నప్పుడే జెహెరిస్ కన్ను మూస్తాడు. ఇంకా విసేరిస్ ఇంత బాధలో ఉన్నప్పుడు విసేరిస్ వైపు ఉండకుండా డేమన్ కొడుకు చనిపోయాడనే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాడు. ఇది కింగ్ విసేరిస్ తెలుసుకున్న తర్వాత డేమన్ ని కింగ్స్ ల్యాండింగ్ నుంచి తన వైఫ్ దగ్గరికి పంపించేస్తాడు. ఇంకా విసేరిస్ రెనేరా అని పిలవమంటాడు. ఇక్కడ మనం బెలోరియన్ డ్రాగన్ యొక్క స్కల్ ని చూడొచ్చు. రెనేరాకి ఇక్కడే విసేరిస్ ప్రాఫెసీ గురించి చెప్తాడు. ఏగోన్ కి ఒక డ్రీమ్ వస్తుంది. వాల్ అవతల నుంచి ఏదో డార్క్నెస్ ఉంటుంది. ఆ శక్తి వెస్ట్రోస్ లోకి ఒక వింటర్ వచ్చినప్పుడు వస్తుంది. అది వచ్చినప్పుడు ఖచ్చితంగా వెస్ట్రోస్ అంతా ఒకటయ్యి దానితోని పోరాడాలి. అలా పోరాడాలి అంటే 7 కింగ్డమ్స్ ని ఏకం చేసిన టార్గెరియన్ కింగ్ ఒకడు ఐరన్ థ్రోన్ మీద కూర్చొని ఉండాలి. వాళ్ళు కింగ్ అయినా పర్లేదు, క్వీన్ అయినా పర్లేదు అని విసేరిస్ నమ్ముతాడు. అందుకే రెనేరాకి అర్థం కాకపోయినా సరే ఈ విషయాన్ని చెప్పి
తన హెయిర్ గా విసేరిస్ ఎంచుకుంటాడు. టార్గెరియన్ హిస్టరీలోని ఇప్పటిదాకా ఇలా జరగలేదు. జెహెరిస్ ఈ పని చేయడానికి కూడా భయపడతాడు. జెహెరిస్ అనుకుంటే రైనిస్ ని క్వీన్ చేయగలడు, కానీ ఆ పని చేయడానికి జెహెరిస్ భయపడతాడు. కానీ విసేరిస్ ఇక్కడ తప్పో రైట్ అనే విషయం గురించి ఆలోచించకుండా అనుకున్న ఓన్లీ ఆప్షన్ అయిన రెనేరాని హెయిర్ గా ఎంచుకుంటాడు. ఫస్ట్ ఎపిసోడ్ అయినా 6 నెలల తర్వాత సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్లోని కార్లిస్ వెలోరియన్ మెన్షన్ చేసిన క్రాఫ్ట్ ఫీడర్ తెచ్చే ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎక్కువ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పటికీ స్మాల్ కౌన్సిల్లోని ఎవరు దీని మీద ఇంట్రెస్టింగ్గా ఉండరు. రెనేరా దగ్గర ఒక ఐడియా ఉంటుంది, కానీ విసేరిస్ దానికి ఒప్పుకోడు. రెనేరాకి వేరే పని అప్పగిస్తాడు. కింగ్స్ గార్డ్లోనే ఒక కొత్త నైట్ని ఎంచుకోవాల్సిన టైం వస్తుంది. అందులోనే రెనేరా క్రిస్టియన్ కోల్ని ఎంచుకుంటుంది. కానీ ఇక్కడ ఓటో హైటర్, మ్యాలిస్టర్ అండ్ క్రాకీల్ అని 2 హౌసెస్ని మెన్షన్ చేస్తాడు. మ్యాలిస్టర్స్ చాలా పవర్ఫుల్ వారియర్స్ ఉన్న హౌస్ అనమాట. అలానే ఈ క్రాకీల్ అన్న హౌస్ దగ్గరే జైమీ లానిస్టర్ స్క్వైర్ గా పనిచేస్తాడు. కాలం గడిచే కొద్దీ ఎలిసెంట్ అండ్ విసేరిస్ చాలా క్లోజ్ అవుతారు. రెనేరా విసేరిస్ హెయిర్ అయినా సరే విసేరిస్ తను ఇంకా చిన్న పిల్లలానే చూస్తాడు. అది రెనేరాకి నచ్చదు. విసేరిస్ వేలికి చిన్న గాయం కూడా అవుతుంది. అలానే ఓల్డ్ వెలేరియా బ్లడ్ అయిన వెలారియన్స్ నుంచి ఒక ఆఫర్ వస్తుంది. కార్లిస్ వెలేరియన్ తన కూతుర్ని విసేరిస్కి ఇస్తానంటాడు, కానీ లేనా చాలా చిన్న పిల్ల. అండ్ లేనాకి వేగోర్ డ్రాగన్ మీద చాలా ఆసక్తి ఉంటుంది. అది ఎక్కడుంది, ఇప్పుడు ఏం చేస్తుంది అనే విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపుతుంది. ప్రెసెంట్ వేగోర్ డ్రాగన్ పిట్లోనే ఉండదు, ఎందుకంటే వేగోర్ డ్రాగన్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి డ్రాగన్ పిట్లోనే సరిపోదు. విసేరిస్ ఏమంటాడంటే ప్రెసెంట్ అది ఇప్పుడు నారోసీ అవతల ఎక్కడో ఉందని చెప్పి విసేరిస్ లేనాతోనే అంటాడు. అండ్ ఇక్కడ రెనేరా అండ్ రైనిస్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే 2 క్యారెక్టర్స్ ఒకేలానే ఉంటాయి. ఇప్పుడు సరిగ్గా రెనేరా ఏం చేస్తుందో ఒక స్టేజ్లోని రైనిస్ కూడా అక్కడే ఉంటుంది. తన ఎక్స్పీరియన్స్ని రెనేరాకి చెప్తుంది. రైనిస్ ఏం చెప్తుందో సరిగ్గా సెకండ్ సీజన్లోనే అదే జరుగుతుంది. తర్వాత డేమన్ డ్రాగన్ పిట్ నుంచి ఒక డ్రాగన్ ఎగ్ని దొంగలించాడని విసేరిస్కి తెలుస్తుంది. అలానే వేల్లో కాకుండా డేమన్ డ్రాగన్ పిట్లో ఉన్నాడని తెలుసుకుంటాడు. టార్గెరియన్ ట్రెడిషన్ ప్రకారం కొత్తగా పుట్టిన పిల్లోడు పక్కన ఈ డ్రాగన్ ఎగ్ని ఉంచాలి. అందుకే డేమన్ ఆ డ్రాగన్ ఎగ్ని దొంగలిస్తాడు. ఆ డ్రాగన్ ఎగ్ని తిరిగి తీసుకురావడానికి హ్యాండ్ ఆఫ్ ది కింగ్ వెళ్తాడు. కానీ ఇక్కడ రెనేరా తన డ్రాగన్తో వచ్చి డేమన్తో మాట్లాడి గొడవలు లేకుండా ఆ డ్రాగన్ ఎగ్ని మళ్ళీ కింగ్స్ ల్యాండింగ్కి తీసుకొస్తుంది. తర్వాత విసేరిస్ రెనేరాకి ఇంకెప్పుడు అలా ఒంటరిగా వెళ్ళొద్దని చెప్తాడు. ఎందుకంటే విసేరిస్కి ఉన్న ఓన్లీ హెయిర్ అండ్ ఓన్లీ డాటర్ రెనేరా మాత్రమే. సో తన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విసేరిస్ మీద ఉంటుంది. తర్వాత విసేరిస్ తన లైఫ్లోనే ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటాడు. తను ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి, అలిసెంట్ హైటోవర్ అండ్ లేనా వెలోరియన్. లేనా ఎలాంటిదో ఎలా ఉంటుందని పక్కన పెట్టేస్తే లేనా చాలా చిన్నది. విసేరిస్ అలిసెంట్ మధ్యలో కొంచెం ఫ్రెండ్షిప్ ఉంటుంది. అలిసెంట్ ఎలాంటిదో తెలుసు. సో విసేరిస్ అలిసెంట్ ని చూస్ చేసుకుంటాడు. విసేరిస్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల కార్లిస్ కి రెనేరా కూడా నచ్చదు. కార్లిస్ స్మాల్ కౌన్సిల్ ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి డేమన్ దగ్గరికి హెల్ప్ కోసం వెళ్తాడు. సెకండ్ ఎపిసోడ్ అయిన 3 years తర్వాత ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. డేమన్ అండ్ కార్లిస్ స్టెప్ స్టోన్ దగ్గర క్రాఫ్ట్ ఫీడర్తోనే ఫైట్ చేస్తూ ఉంటారు. ఇలా 3 years వార్ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మనం క్రాఫ్ట్ ఫీడర్ని చూడొచ్చు. ఇతనికి గ్రే స్కేల్ అనే డిసీజ్ ఉంటుంది. చాలా క్రూయల్ గా కార్లిస్ యొక్క సోల్జర్స్ ని చంపేస్తూ ఉంటాడు. డేమన్ తన డ్రాగన్ అయిన కరాక్సిస్ ని వేసుకొచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తున్నప్పుడు వీళ్ళు తెలివిగా ఆ డ్రాగన్ ఫైర్ నుంచి తప్పించుకోవడానికి గుహల్లో దాక్కుంటూ ఉంటారు. డోన్ లో ఉన్న వాళ్ళు ఎయిగోన్ కాంక్వెస్ట్ అప్పుడు ఎయిగోన్ 3 డ్రాగన్స్ ని ఎదుర్కోవడానికి తెలివిగా వాళ్ళు ఈ పద్ధతిని కనిపెడతారు. ఇంకా విసేరిస్ కి అలిసెంట్ కి ఒక కొడుకు పుడతాడు. అతని పేరు ఎయిగోన్ టార్గేరియన్. ఎయిగోన్ కి 2 ఏళ్ళు ఉంటాయి. అండ్ అలిసెంట్ ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఒక కొత్త క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. అతని పేరు థైలాండ్ లానిస్టర్. కార్లిస్ వెలోరియన్ స్టెప్ స్టోన్ దగ్గర జరిగే వార్ లో ఉన్నాడు కాబట్టి స్మాల్ కౌన్సిల్ లోని అతని ప్లేస్ లోని ఈ థైలాండ్ లానిస్టర్ వస్తాడనమాట. ఇతనికి ఒక ట్విన్ బ్రదర్ ఉంటాడు. అతని పేరు జేసన్ లానిస్టర్. థైలాండ్ వచ్చి విసేరిస్ కి స్టెప్ స్టోన్ దగ్గర జరిగే వార్ గురించి చెప్తూ ఉంటాడు. కానీ విసేరిస్ మాత్రం రెనేరా కోసం వెతుకుతూ ఉంటాడు. రెనేరా ఒక చోట కూర్చొని బుక్ చదువుతూ ఉంటుంది. అలిసెంట్ రెనేరా దగ్గరికి వస్తుంది. రెనేరా ఇంకా అలిసెంట్ మీద కోపంగానే ఉంటుంది. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు వెనకాల ఒక అతను పాట పాడుతూ ఉంటాడు. అతని పేరు శామ్వెల్. ఇక్కడ డీటెయిల్ అతని పేరు కాదు, అతను పాడే పాట. She fled with her ships and her people. అతను నైమీరియా గురించి పాడుతున్నాడు. డ్రాగన్ లార్డ్ సీసాస్ ని రూల్ చేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి నైమీరియా తన పీపుల్ తోని షిప్ చేసుకొని రాయినర్ రివర్ గుండా ఎస్కేప్ అవుతుంది. అక్కడి నుంచి చాలా ప్లేసెస్ ని తిరిగి లాస్ట్ కి డోన్ కి వస్తుంది. తర్వాత విసేరిస్ తన కొడుకు నేమ్ డేని సెలబ్రేట్ చేయడానికి కింగ్స్ ల్యాండ్కి పక్కనున్న కింగ్స్ వుడ్ లోకి వెళ్తారు. యాక్చువల్గా గేమ్ ఆఫ్ థ్రోన్ యూనివర్స్ లోని బర్త్డేస్ ని నేమ్ డే అని పిలుస్తారు అనమాట. సో కరెక్ట్ గా కింగ్స్ ల్యాండింగ్ ఇక్కడ ఉంటుంది. దాని పక్కన దట్టమైన అడవే కింగ్స్ వుడ్ అనమాట. ఇక్కడ చూస్తే మీరు చాలా టెంట్లు కనిపిస్తాయి. కింగ్ హంట్ కి వెళ్తున్నాడంటే మినిమం ఈ మాత్రం ఉంటుంది. కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి రాబర్ట్ ని చాలా సింపుల్ గా పంపించేశారు. రెనేరా ఇంతమందిలో ఉన్నా సరే ఒంటరిగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడికి అందరూ కింగ్ కోసం వస్తారు లేదా అతనికి కొత్తగా పుట్టిన కొడుకుని చూడడానికి వస్తారు. రెనేరాను చూడడానికి మాత్రం ఎవ్వరూ రారు.
లోపలికి రెనేరా వెళ్ళిన తర్వాత ఇక్కడ లేడీస్ అందరూ కూర్చొని ఒక డిస్కషన్ పెడతారు. వాళ్ళు మాట్లాడుకునేది పైరేట్స్ గురించి. రెనేరాకి స్టెప్ స్టోన్స్ అని వినిపిస్తుంది. స్టెప్ స్టోన్స్ అనగానే అతని అంకుల్ అయిన డేమన్ గుర్తొస్తాడు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అండ్ ఇక్కడ మనం కొత్త క్యారెక్టర్స్ ని చూడొచ్చు. వాళ్ళే స్ట్రాంగ్ ఫ్యామిలీ. ఈ స్ట్రాంగ్ ఫ్యామిలీలోని కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. అందులోని మొదటి వాడు లైరీ స్ట్రాంగ్. ఇతనికి కాలు పనిచేయదు. అందరూ ఇతన్ని క్లబ్ ఫుడ్ అని అంటారు. ఇతని బ్రదర్ అయిన హార్విన్ స్ట్రాంగ్. ఇతను ఒక వారియర్ అనమాట. ఇతను అందరూ బ్రేకప్ బోన్స్ అని అంటారు. ఇంకా వీళ్ళ ఫాదర్ అయిన లైనల్ స్ట్రాంగ్ ఒకప్పుడు సిటడెల్ లోని ట్రైన్ అవుతాడు. ఇతనికి 6 లింక్స్ కూడా వస్తాయి. ప్రెసెంట్ ఇప్పుడు విసేరిస్ దగ్గర స్మాల్ కౌన్సిల్ లోని మాస్టర్ ఆఫ్ లాస్ అనే పొజిషన్ లో ఉంటాడు. వీళ్ళతో పాటు ఇక్కడ లానిస్టర్ ఫ్యామిలీ కూడా ఉంటుంది. రెనేరాతోని జేసన్ లానిస్టర్ వచ్చి మాట్లాడతాడు. సో రెనేరాకి అర్థమైపోతుంది వాళ్ళ ఫాదర్ రెనేరాకి సంబంధాలు చూడడం మొదలు పెట్టాడని. రెనేరా విసేరిస్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది. కానీ విసేరిస్ కి చాలా ప్రపోజల్స్ వస్తాయి. సో ఏదో ఒకటి చూస్ చేసుకొని రెనేరాకి మ్యారేజ్ చేయాలి అనుకుంటాడు. అది కూడా రెనేరా ఇష్టం మీదే చేయాలనుకుంటాడు. కానీ రెనేరాకి అది నచ్చదు. అండ్ మ్యారేజ్ తో పాటు ఇప్పుడు రెనేరాని హెయిర్ చేయడం వల్ల విసేరిస్ కి కొడుకు పుట్టాడు కాబట్టి అది కరెక్టా కాదా అని చెప్పి అందరూ విసేరిస్ ని క్వశ్చన్ చేయడం మొదలు పెడతారు. ఓటో ఎప్పుడే టార్గెట్ అండ్ ట్రెడిషన్ ప్రకారమే 2 years ఉన్న ఏగోన్ కి రెనేరాకి పెళ్లి చేయమంటాడు. కానీ విసేరిస్ కి అది నచ్చదు. వీళ్ళందరిలో కల్లా లైమన్ స్ట్రాంగ్ వచ్చి విసేరిస్ కి ఒక మంచి ఐడియా ఇస్తాడు. 3 years బ్యాక్ కార్లిస్ వెలోరియన్ రైనిస్ విసేరిస్ దగ్గరకు వచ్చి తన కూతురైన లేనో వెలోరియన్ ని విసేరిస్ కి ఇస్తామని అంటారు. ఎందుకంటే వీళ్ళది ఓల్డ్ వెలేరియా బ్లడ్ కాబట్టి. కానీ అప్పుడు వీళ్ళ మాటని విసేరిస్ పక్కన పెట్టేస్తాడు. ఇప్పుడు రెనేరా పెద్దదవుతుంది. అలానే కార్లిస్ కొడుకైన లేనోర్ కూడా పెద్దవాడు అవుతాడు. వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మంచి మ్యాచ్ అవుతుంది. అలానే కార్లిస్ ని మళ్ళీ కౌన్సిల్ లోకి తెప్పించవచ్చు. విసేరిస్ మీద కార్లిస్ కోపంగా ఉన్నాడు కాబట్టి ఈ పని చేయడం వల్ల విసేరిస్ మీద ఉన్న కోపం కార్లిస్ కి పోతుంది. అలానే విసేరిస్ కూడా వీళ్ళకి కొంచెం మర్యాద ఇచ్చినోడు అవుతాడు. సో లేనోర్ కి రెనేరాకి పెళ్లి చేయమంటాడు. విసేరిస్ కి ఈ ఐడియా నచ్చుతుంది. విసేరిస్ కింగ్స్వుడ్ కి రావడం, హంట్ నిర్వహించడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒక వైట్ స్టాక్ కోసం వెతుకుతున్నారు. ఇది సింబల్ ఆఫ్ లాయల్టీ అని చెప్పి హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అయిన ఓటో హైటోవర్ చెప్తాడు. యాక్చువల్ గా విసేరిస్ దగ్గర ఇప్పుడు హెయిర్ గా ఎంచుకోవడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. తన కొడుకు అంటే రెనేరా. వీళ్ళిద్దరిలోని ఎవరు ట్రూ కింగ్ అవుతారని తెలుసుకోవడం కోసమే ఈ వైట్ స్టాక్ ని పట్టుకోవాలని ట్రై చేస్తారు. కానీ విసేరిస్ కి బ్లాక్ స్టాక్ దొరుకుతుంది. కానీ రెనేరాకి మాత్రం వైట్ స్టాక్ కనిపిస్తుంది. సో గాడ్స్ కూడా రెనేరా అనే ట్రూ క్వీన్ అని చెప్పి సిగ్నల్స్ ఇస్తున్నారు. అలానే విసేరిస్కి వచ్చిన డ్రీమ్ గురించి ఇక్కడ అలిసెంట్ హైటోవర్తో చెప్తాడు. ఆ డ్రీమ్ ని నమ్మడం వల్లనే ఎంఆర్ఏని కోల్పోతాడు. ఎంఆర్ఏని చనిపోయిన తర్వాత విసేరిస్ మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకోడు. అందుకే రెనేరాని తన హెయిర్ గా అనౌన్స్ చేసేస్తాడు. 3 ఏళ్ల తర్వాత తిరిగి చూస్తే విసేరిస్ కి మళ్ళీ ఇప్పుడు ఓన్ సన్ ఉంటాడు. తన డ్రీమ్ లో కనిపించిన విషయాలే మళ్ళీ విసేరిస్ కి ఎదురవుతూ ఉంటాయి. తర్వాత వీళ్ళు కింగ్స్ ల్యాండింగ్కి వచ్చేస్తారు. అలిసెంట్ దగ్గరికి ఓటో హైటోవర్ వచ్చి అలిసెంట్తో మాట్లాడతాడు. అలిసెంట్కి పుట్టిన కొడుకు ఏదో ఒక రోజు ఐరన్ థ్రోన్ మీద కూర్చోవాలని అలిసెంట్తో చెప్తాడు. అలిసెంట్ రెనేరా క్వీన్ అవ్వాలి అనుకుంటుంది. అండ్ తన బర్త్ రైట్ కూడా ఉంటుంది కాబట్టి అలిసెంట్ కూడా అదే నమ్ముతుంది. కానీ ఓటో ఏమంటాడంటే ఈ రెల్లం ఒక క్వీన్ ని యాక్సెప్ట్ చేయదు అని చెప్తాడు. అదే నువ్వు నమ్మాలి అండ్ ఈ విషయాన్ని నువ్వు విసేరిస్ నమ్మేలా చెయ్యాలి అని చెప్తాడు. ఎందుకంటే విసేరిస్ ఓన్ గా డెసిషన్ తీసుకోడు. ఎవరో ఒకళ్ళ ఒపీనియన్ తీసుకుని తర్వాత దాని డెసిషన్ తీసుకుంటాడు. అండ్ ఇక్కడ విసేరిస్ ఏం ఆలోచిస్తాడంటే డేమన్ ఆ స్టెప్ స్టోన్ దగ్గర జరిగే వార్ లోని ఓడిపోతున్నాడు. సో తనకి హెల్ప్ చేయాలని విసేరిస్ అనుకుంటాడు. దానికి విల్సెంట్ కూడా సరే అని చెప్తుంది. నెక్స్ట్ డే డేమన్ కి ఒక లెటర్ పంపిస్తాడు. అలానే రెనేరాని పిలిపించి విసేరిస్ చూసిన సంబంధాలు రెనేరాకి నచ్చట్లేదు కాబట్టి నీ వరుణ్ణి నువ్వే ఎత్తుక్కో అని చెప్పి రెనేరాకి ఒక ఆఫర్ ఇస్తాడు. రెనేరా కూడా దానికి ఒప్పుకుంటుంది. ఇంకా స్టెప్ స్టోన్స్ లోని కార్లిస్ వెలోరియన్ ఆ క్రాఫ్ట్ ఫీడర్ ని ఎలా ఓడించాలో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ కార్లిస్ వెలోరియన్ యొక్క బ్రదర్ అయిన వేయిమండ్ వెలోరియన్ కూడా ఉంటాడు. పక్కనే తన కొడుకైన లేనోల్ వెలోరియన్ ఉంటాడు. ఇతను కూడా ఒక డ్రాగన్ రైడర్. ఇతని డ్రాగన్ పేరు సీ స్మోక్. డేమన్ అక్కడికి వచ్చిన తర్వాత తన బ్రదర్ పంపించిన సందేశం వస్తుంది. కానీ డేమన్ కి తన బ్రదర్ హెల్ప్ తీసుకోవడం ఇష్టం ఉండదు. డేమన్ ఈ వార్ లో జాయిన్ అయింది తన ఏంటో వెస్టోస్ లోనే అందరికి తెలియడానికి, తన క్యాపబిలిటీ ఏంటో నిరూపించుకోవడానికి. కానీ ఇక్కడ విసేరిస్ హెల్ప్ తీసుకుంటే మళ్ళీ ఆధారపడినట్టు ఉంటుంది కాబట్టి డేమన్ కి అది నచ్చదు. ఇంకా డేమన్ దగ్గర కూడా వేరే ఆప్షన్ ఉండదు. వాళ్ళు ఈ వార్ ని ఓడిపోతున్నారు. సో డేమన్ ఒక్కడే క్రాఫ్ట్ ఫీడర్ కి లొంగిపోతున్నట్టు ముందు నటించి తర్వాత మళ్ళీ వాళ్ళ ఆర్మీ మీద ఒక్కడే ఎదురు తిరుగుతాడు. అందుకే డేమన్ చాలా కన్నింగ్ అని చెప్పేది. ఈ క్రాఫ్ట్ ఫీడర్ ఆర్మీ మొత్తం బ్లడ్ స్టోన్ అనే ఒక కేవ్ లో ఉంటుంది. డేమన్ ఒక్కడే అటాక్ చేసినప్పుడు ఆ కేవ్ లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు. సరిగ్గా ఇదే టైంలోని లేనోర్ తన సీ స్మోక్ డ్రాగన్ తోని అందరినీ బర్న్ చేసి పడేస్తాడు. ఇంకా డేమన్ క్రాఫ్ట్ ఫీడర్ తోని సింగిల్ కాంబాట్ చేసి అతని బాడీని హాఫ్ గా నరికేస్తాడు. ఈ వార్ ని సింగిల్ హ్యాండెడ్ గా గెలిపిస్తాడు. ఇక్కడ ఒక థియరీ ఏంటంటే క్రాఫ్ట్ ఫీడర్ కి గ్రే స్కేల్ ఉంటుంది. డేమన్ ఆ గుహలోని క్రాఫ్ట్ ఫీడర్ తోని సింగిల్ గా ఫైట్ చేస్తాడు. సో మేబీ వీళ్ళిద్దరు ఫైట్ చేసుకున్నప్పుడు క్రాఫ్ట్ ఫీడర్ కున్న గ్రే స్కేల్ డేమన్ కి అంటుకుంటుందా అని కొన్ని థియరీస్ వచ్చినాయి. ఒకవేళ అంటుకున్నా సరే డేమన్ కి ఏం కాదు. ఎందుకంటే టార్గేరియన్స్ కి డ్రాగన్స్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి సిక్నెస్ రాదు.
థర్డ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఫోర్త్ ఎపిసోడ్ ఇంకొక 6 months తర్వాత స్టార్ట్ అవుతుంది. రెనేరా తన హస్బెండ్ని వెతుక్కోవడానికి ఒక టూర్లోని ఉంటుంది. ఇక్కడ స్టామ్స్ ఎండ్లోని బౌర్మట్ బెరాతియన్ దగ్గర రెనేరాని చూడడానికి కొంతమంది వస్తారు. అందులోని 50 years ఉన్న వాళ్ళు ఉంటారు, అలానే చిన్న పిల్లలు కూడా ఉంటారు. అతని పేరు శామ్వెల్ బ్లాక్వుడ్. ఈ బ్లాక్వుడ్ హౌస్ ఒకప్పుడు నార్త్లో ఉండేది. నార్త్ నుంచి ఇప్పుడు వీళ్ళు రివర్లాండ్స్కి వచ్చేస్తారు. ఫస్ట్ మ్యాన్ బ్లడ్ ఉన్న రివర్లాండ్స్లో ఉన్న ఓన్లీ హౌస్ ఈ బ్లాక్వుడ్ హౌస్. ఇతను మాట్లాడుతుంటే పద్దాక ఒక అతను మధ్యలో మాట్లాడుతూ ఉంటాడు. అతను హౌస్ బ్రాకెన్కి చెందినవాడు. ఈ హౌస్ బ్రాకెన్స్ అండ్ బ్లాక్వుడ్స్ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. అండ్ ఇక్కడ కూడా వీళ్ళిద్దరు ఇక్కడ కొట్టుకోవడాన్ని మనం చూడొచ్చు. కానీ రెనేరాకి ఇవన్నీ చూడడానికి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పటికే వీళ్ళని చూసి రెనేరా మూడ్ స్పాయిల్ అయిపోతుంది. వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతుంది. అండ్ అక్కడి నుంచే కాదు, ఇంకొక 2 months ఉండగానే ఈ టూర్ని ఎండ్ చేసేసి కింగ్స్ ల్యాండింగ్ వెళ్ళిపోదామని రెనేరా డిసైడ్ అవుతుంది. రెనేరా కింగ్స్ ల్యాండింగ్ వెళ్లే దారిలోని డేమన్ తన డ్రాగన్ తోని కింగ్స్ ల్యాండింగ్ రావడానికి గమనిస్తుంది. డేమన్ ఇప్పుడు నారోసింగ్ కి కింగ్ అని తనకు తానే ప్రకటించుకుంటాడు. ఇది విసేరిస్ కి నచ్చదు. కానీ ఇక్కడ డేమన్ ఏం చేస్తాడంటే తన క్రౌన్ ని అలానే క్రాఫ్ట్ ఫీడర్ సోడ్ ని ఐరన్ థ్రోన్ కి యాడ్ చేయమంటాడు. విసేరిస్ కి డేమన్ ఇలా చేయడం నచ్చుతుంది. ఈ ఇద్దరు బ్రదర్స్ ఇప్పుడు వాళ్ళ ఈగోని పక్కన పెట్టేసి కలిసిపోతారు. ఇంకా రెనేరా టూర్ కోసం విసేరిస్ చాలా కష్టపడి తన టూర్ని అరేంజ్ చేస్తాడు. కానీ రెనేరా మాత్రం దాన్ని మధ్యలోనే వదిలేసి వచ్చేస్తుంది. కింగ్స్ ల్యాండింగ్కి రెనేరా రావడం విసేరిస్కి నచ్చదు, కానీ అలిసెంట్కి నచ్చుతుంది. ఎందుకంటే కింగ్స్ ల్యాండింగ్లోని ఎంతమంది ఉన్నా సరే అలిసెంట్ ఒంటరిగా ఫీల్ అవుతుంది. చాలా తర్వాత మళ్ళీ తన ఫ్రెండ్ వచ్చిందని చెప్పి అలిసెంట్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మళ్ళీ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. డేమన్ కింగ్స్ ల్యాండింగ్కి వచ్చిన తర్వాత రెనేరా ఇక్కడ చాలా ఒంటరిగా ఉంది అనుకుంటాడు. ఇంకా రెనేరా డేమన్ ఖచ్చితంగా కింగ్స్ ల్యాండింగ్కి ఏదో పని మీదే వచ్చాడు అని అనుకుంటుంది. డేమన్ రెనేరాకి అలిజెన్స్ కోసం లేదా పొలిటికల్ మ్యాటర్స్ కోసం మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్తాడు. ఇంకా స్మాల్ కౌన్సిల్లోని కార్లిస్ వెలోరియన్ తన కూతురైన లేనా వెలోరియన్ని సీలార్డ్ ఆఫ్ బ్రావోస్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్తారు. కానీ విసేరిస్ కార్లిస్ తన వైపే ఉండాలి అనుకుంటాడు. దానికి ఉన్న ఒకే ఆప్షన్ రెనేరాకి తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయడం. ఇంకా కింగ్స్ ల్యాండింగ్లోని విసేరిస్కి తన గాయాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. తను చేతుకున్న 2 వేలు లెగిచిపోతాయి. కానీ అలిసెంట్ మాత్రం విసేరిస్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. రెనేరా తన రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్యాగ్లోని రెనేరా వేసుకోవడానికి బట్టలు, అలానే రెడ్ కీప్లో ఉన్న డంజన్స్లో నుంచి ఎలా బయటికి వెళ్ళాలనే మ్యాప్ ప్లాన్ కూడా డేమన్ రెనేరా కోసం పంపిస్తాడు. సో అది ఫాలో అయ్యి రెనేరా కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న తనకి తెలియని దారుల్లోంచి బయటికి వెళ్తుంది. మనం ఈ డంజన్స్ చూపిస్తున్నప్పుడు ఇక్కడ చాలా ర్యాట్స్ని గమనించవచ్చు. ఈ ర్యాట్స్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. రెనేరాని డేమన్ ఫ్లీ బాటంలోకి తీసుకెళ్తాడు. ఫ్లీ బాటంలో ఉన్న ప్రజలు రెనేరా గురించి ఏమనుకుంటున్నారో రెనేరాకి తెలిసేలా చేస్తాడు. అలానే చాలా షార్ట్స్ లోని ఇక్కడ రెనేరా డెత్ ని ఫోర్ షాడింగ్ చేస్తారు. డేమన్ రెనేరాకి ఇక్కడ కొత్త విషయం నేర్పిస్తాడు. పెళ్లి ఎవరిని చేసుకున్నా సరే మనకు నచ్చిన విషయంలో మనం చెయ్యొచ్చు అని. అదే ఇక్కడ రెనేరా కింగ్స్ ల్యాండింగ్ వెళ్ళి క్రిస్టియన్ కోల్ మీద వాడుతుంది. డేమన్ చెప్పింది రెనేరాకి అర్థమవుతుంది. ఇక్కడ రెనేరా డేమన్ తోని ప్లెజర్ హౌస్ వచ్చిందని చెప్పి ఓటోకి తెలుస్తుంది. ఓటో వెళ్ళి విసేరిస్ చెప్తాడు. కానీ విసేరిస్ ఓటో చెప్పిన మాటలు నమ్మడు. తర్వాత విసేరిస్ అలిసెంట్ చెప్తాడు. అలిసెంట్ వచ్చి రెనేరాని అడుగుతుంది. రెనేరా ఇక్కడ అలిసెంట్ కి అబద్ధం చెప్తుంది. తను డిఫెండ్ చేసుకుంటుంది. ఇంకా తాగేస్తున్న డేమన్ ని కింగ్స్ ల్యాండింగ్ లోకి తీసుకొస్తారు. ఇక్కడ డేమన్ తన మనసులో ఏముందో చెప్తాడు. రెనేరాని తనకిచ్చి పెళ్లి చేయమంటాడు. కానీ విసేరిస్ డేమన్ చెప్పిందని ఒప్పుకోడు. మళ్ళీ డేమన్ ని తన వైఫ్ దగ్గరికి వెళ్ళిపోమంటాడు. తర్వాత విసేరిస్ రెనేరాతో మాట్లాడతాడు. మళ్ళీ ఇక్కడ ప్రాఫెసీ గురించి చెప్తాడు. ఆ డేగర్ మీద ఏగోన్ బ్లడ్ నుంచే ప్రిన్స్ దట్ వాస్ ప్రామిస్డ్ పుడతాడు అని చెప్పి రాసి ఉంటుంది. అంటే జోరహాయ్ అన్నమాట. ఈ డేగర్ ఏగన్ కంటే ముందు అతని ఫాదర్ అయిన ఏనోర్ నుంచి వస్తుంది. అంతకు ముందు ఎవరి దగ్గర ఉండేదో, అసలు ఇది వెస్ట్రోస్ లోనే ఉండేదా లేకపోతే ఓల్డ్ వెలీరియా సిటీ నుంచో వచ్చిందా అనేది ఎవరికీ తెలియదు. దీనితో పాటు విసేరిస్ రెనేరా ఖచ్చితంగా లేనోర్ వెలోరియని పెళ్లి చేసుకోవాలి అని చెప్తాడు. రెనేరా కూడా విసేరిస్ చెప్పింది ఒప్పుకుంటుంది. అలానే తన కోరికలన్నీ పక్కన పెట్టేసి తన డ్యూటీ చేస్తానని చెప్తుంది. కాకపోతే ఒక కండిషన్ పెడుతుంది. ఓటో హైటవర్ ని హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా తీసే ధైర్యం గానీ మీకు ఉంటే నన్ను లేనోర్ కి పెళ్లి చేయండి అని చెప్తుంది. విసేరిస్ రెనేరా చెప్పింది ఆలోచిస్తాడు. తన వైఫ్ ఎమారెన్ చనిపోయిన తర్వాత విసేరిస్ ఇంకొక మ్యారేజ్ చేసుకోవాలన్న థాట్ ఉండదు. కానీ ఓటో హైటవర్ తెలివిగా వాళ్ళ కూతుర్ని విసేరిస్ దగ్గరికి పంపిస్తాడు. ఇన్నాళ్ళ తర్వాత విసేరిస్ ఓటో చేసింది అర్థం చేసుకుంటాడు. సో విసేరిస్ దాన్ని బేస్ చేసుకుని ఓటోని తన హ్యాండ్ ఆఫ్ ది కింగ్ నుంచి తొలగించేస్తాడు. ఇంకా రెనేరా తను చేసిన దానికి ఫర్దర్ గా మళ్ళీ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ రాకూడదని చెప్పి గ్రైండ్ మాస్టర్ దగ్గర నుంచి ఒక టీని రెనేరాకి పంపిస్తాడు. అది కేవలం టీ మాత్రమే కాదు, ఒకవేళ రెనేరా అది తాగితే తను చేసింది తప్పని ఒప్పుకోవాల్సి ఉంటుంది. తాగకపోతే మళ్ళీ రెనేరాకి ప్రాబ్లం అవుతుంది. సో 2 విధాలుగా విసేరిస్ రెనేరాని లాక్ చేస్తాడు. విసేరిస్ డేమన్ ని వేల్కి వెళ్ళిపోమన్నాడు కాబట్టి డేమన్ మళ్ళీ తిరిగి తన వైఫ్ దగ్గరకు వచ్చేస్తాడు. ఇక్కడ రియా రాయిస్ ని అలానే తన కాసిల్ ని చూపిస్తారు. ఈ కాసిల్ నేమ్ రూన్ స్టోన్. రియా రాయిస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కనిపించిన యోన్ రాయిస్ యొక్క యాన్సిస్టర్ అన్నమాట. రియా రాయిస్ డేమన్ ని చూస్తుంది. డేమన్ తన వైఫ్ ని చంపడానికి ఇక్కడికి వస్తాడు. ఎందుకంటే డేమన్ కి వేల్లో
ఉండడం ఇష్టం ఉండదు. తన వైఫ్ ని చంపేస్తే ఇంకా ఇక్కడికి రావడానికి డేమన్ కి ఎలాంటి రీజన్ ఉండదు. సో సైలెంట్ గా డేమన్ తన పని పూర్తి చేస్తాడు. ఇంకా విసేరిస్ అండ్ రెనేరా డ్రిఫ్ట్ మార్ కి బయలుదేరతారు. విసేరిస్ కి షిప్ జర్నీస్ పడదు. అండ్ ఇక్కడ మనం కొత్త హ్యాండ్ ఆఫ్ ది కింగ్ ని చూడొచ్చు. తన పేరు లైమన్ స్ట్రాంగ్. కింగ్స్ ల్యాండింగ్ లోని ఓటో మళ్ళీ ఓల్డ్ టౌన్ బయలుదేరతాడు. అండ్ ఇక్కడ తను వెళ్ళిపోయే ముందు అలిసెంట్ తో మాట్లాడతాడు. అలిసెంట్ కి ఎప్పుడు చెప్పేదే మళ్ళీ ఓటో చెప్తాడు, అదే తన కొడుకే కింగ్ అవ్వాలి అని. ఓటో వెళ్ళిపోవడంతో కింగ్స్ ల్యాండింగ్ లోని అలిసెంట్ ఒంటరిగా మిగిలిపోతుంది. తనతోని పరిచయం పెంచుకోవడానికి లైరీ స్ట్రాంగ్ ట్రై చేస్తాడు. ఎందుకంటే అలిసెంట్ ని మ్యానిపులేట్ చేయడానికి ఎవరొకరు ఉండాలి. ఇంకా డ్రిఫ్ట్ మార్క్ లోని కింగ్ విసేరిస్ ని రిసీవ్ చేసుకోవడానికి లేనా వెలోరియన్ వస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత విసేరిస్ ఇక్కడ హాల్ ఆఫ్ 7 ని చూపిస్తారు. ఈ హాల్ ఆఫ్ 7 లోని కార్లిస్ ఇప్పటి వరకు తను సంపాదించిన ఆస్తి అంతా ఉంటుంది. తను కూర్చున్న వుడెన్ థ్రోన్ అందరూ అనేదాని ప్రకారం అది ఒక సీకింగ్ ఇచ్చాడని అంటారు. అండ్ ఇక్కడ మనం విసేరిస్ ని గమనిస్తే తన హెల్త్ చాలా పాడైపోతుంది. సో విసేరిస్ రెనోరాకి తన కొడుకైన లేనోర్ కి పెళ్లి చేద్దామని అంటాడు. ఇలా విసేరిస్ ప్రపోజల్ పెట్టగానే కార్లిస్ కి ఒక డౌట్ వస్తుంది, రెనేరా సక్సెషన్ లైన్ ఎటు వెళ్తుంది అని చెప్పి. రెనేరాకు పుట్టిన పిల్లలు ఖచ్చితంగా వెలోరియన్స్ అనే పిలువబడతారు. ఎప్పుడైతే రెనేరా కొడుకు ఐరన్ థ్రోన్ మీద కూర్చుంటాడో అప్పటి నుంచి వాళ్ళని టార్గెరియన్స్ అందం మొదలు పెట్టాలి అని చెప్తాడు. రెనేరా ఇక్కడ లేనోర్తోనే ఒక ఒప్పందం కుదుర్చుకుంటుంది. కేవలం వాళ్ళ ఫ్యామిలీస్ కోసం అలానే పొలిటికల్ ఇష్యూస్ కోసం మాత్రమే మనం మ్యారేజ్ చేసుకుంటున్నాం అని అంటుంది. దానికి లేనోర్ కూడా ఒప్పుకుంటాడు. ఎందుకంటే లేనోర్ ఒక బైసెక్షువల్. ఆల్రెడీ తన ఫ్రెండ్ అయిన జాఫ్రీ మీద తనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా కార్లిస్ అండ్ రైనీస్ ఆలోచించేది ఒకటే, రెనేరాకి పెళ్లి చేయడం వల్ల ఖచ్చితంగా తన కొడుకుని ప్రాబ్లమ్స్ లోకి తోస్తున్నాం అని చెప్పి రైనీస్ ఫీల్ అవుతుంది. తర్వాత క్రిస్టియన్ కోల్ రెనేరాని మ్యారేజెస్ ఐరన్ థ్రోన్ వీటన్నిటిని వదిలేసి దూరంగా మనం ఎస్ఓస్ వెళ్ళి బతుకుదామని చెప్తాడు. రెనేరా ఒక నిమిషం ఆలోచించి ఇక్కడే ఉంటానని చెప్తుంది. ఎందుకంటే రెనేరాకి ఇప్పుడు ప్రాఫెసీ తెలుసు, తనకు ఒక బాధ్యత ఉంది. క్రిస్టియన్ కోల్ తన కోసం కింగ్స్ గార్డ్ గా తన ఓత్ ని బ్రేక్ చేస్తాడు. రెనేరాని మ్యారేజ్ చేసుకోవడం వల్ల దాన్ని కరెక్ట్ చేసుకుందాం అనుకుంటాడు, కానీ రెనేరా దానికి ఒప్పుకోదు. తర్వాత రోజు అలిసెంట్ హైటవర్ క్రిస్టియన్ కోల్ ని పిలిచి రెనేరా గురించి అడుగుతుంది. ఆ రోజు నైట్ డేమన్ ని కలిసిందా లేదని అడుగుతుంది. కానీ ఇక్కడ క్రిస్టియన్ కోల్ హానెస్ట్ గా తను చేసిన దాన్ని ఒప్పుకుంటాడు. అప్పుడు అలిసెంట్ కి అర్థమవుతుంది రెనేరా తను మోసం చేసింది అని, తనకి అబద్ధం చెప్పింది అని. నిజం చెప్పినందుకు అలిసెంట్ క్రిస్టియన్ ని వదిలేస్తుంది. తర్వాత వెలోరియన్స్ అందరూ కింగ్స్ ల్యాండింగ్ కి బయలుదేరతారు రాయల్ వెడ్డింగ్ కోసం. ఇక్కడ మనం ఒక కొత్త డ్రాగన్ చూడొచ్చు. దాని పేరు మైలిస్. దీన్ని రైడ్ చేసేది రైనిస్ టార్గేరియన్. ప్రెసెంట్ వెలోరియన్స్ దగ్గర ఉన్న ఓల్డెస్ట్ డ్రాగన్ ఇది. ఈ డ్రాగన్ అందరూ రెడ్ క్వీన్ అని పిలుస్తారు. అండ్ దీనితో పాటు రైనిస్ కొడుకైన లేనోర్ వెలోరియన్ డ్రాగన్ కూడా ఉంటుంది. దాదాపుగా 3 ఏళ్ల తర్వాత కార్లిస్ వెలోరియన్ రెడ్ కీప్ లోకి అడుగు పెడతాడు. ఇక్కడికి హైటవర్స్ ఫ్యామిలీ, లానిస్టర్ ఫ్యామిలీ, స్ట్రాంగ్ ఫ్యామిలీ అండ్ వీళ్ళతో పాటు రియా రాయిస్ కజిన్ అయిన గెర్లోడ్ రాయిస్ కూడా వస్తాడు. వీళ్ళందరూ కూర్చున్న తర్వాత డేమన్ టార్గెరియన్ కూడా వస్తాడు. ఇంకా విసేరిస్ లెగసీ స్పీచ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు సరిగ్గా ఇదే టైంకి అలిసెంట్ హైటవర్ వస్తుంది. అలిసెంట్ ఇక్కడ డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఫస్ట్ టైం రెనేరాని స్టెప్ డాటర్ అని పిలుస్తుంది. అలిసెంట్ ని చూసి స్ట్రాంగ్ బ్రదర్స్ ఇద్దరు హైటవర్స్ బ్యానర్స్ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళు వార్కి వెళ్ళబోయే ముందు గ్రీన్ బ్యానర్స్ ని చూపిస్తారు అని చెప్తాడు. సేమ్ అలిసెంట్ కూడా ఇక్కడ గ్రీన్ డ్రెస్ లోనే ఉంటుంది. ఈ రాయల్ వెడ్డింగ్ లోని చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉంటాయి. డీటెయిల్స్ కన్నా ఈ క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇక్కడ క్రిస్టియన్ కోల్ ఎమోషన్ మనం అర్థం చేసుకోవాలి. లేనోర్ లో ఎవరైనా జాఫ్రీ రెనేరా ఎవరిని ఇష్టపడుతుందో క్రిస్టియన్ కళ్ళల్లోకి చూసి చెప్పేస్తాడు. తర్వాత క్రిస్టియన్ కోల్ వెళ్ళి మాట్లాడతాడు. లేనోర్ కి జాఫ్రీ మీద ఇంట్రెస్ట్ ఉంది, అలానే క్రిస్టియన్ కి రెనేరా మీద ఇంట్రెస్ట్ ఉంది. లేనోర్ అండ్ రెనేరా ఇద్దరు మ్యారేజ్ చేసుకుంది కేవలం పొలిటికల్ అరేంజ్మెంట్ వల్లనే. సో ఒకరి సీక్రెట్ ఒకరు చెప్పకపోతే నలుగురు చాలా సేఫ్ గా ఉంటామని చెప్పి జాఫ్రీ క్రిస్టియన్ తో అంటాడు. క్రిస్టియన్ కోల్ రెనేరాతో కలవడం వల్ల ఫస్ట్ తప్పు చేస్తాడు. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి రెనేరాని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు, కానీ రెనేరా దానికి ఒప్పుకోదు. ఇక్కడే క్రిస్టియన్ కోల్ తన లైఫ్ పర్పస్ లేకుండా పోతుంది. అన్ని ఒప్పేసుకొని అలిసెంట్ దగ్గర సరెండర్ అయిపోతాడు. కానీ అలిసెంట్ క్రిస్టియన్ వదిలేస్తుంది. ఇప్పుడు ఈ విషయం వీళ్ళ మధ్య కాకుండా జాఫ్రీకి తెలుస్తుంది. అది పట్టుకొని క్రిస్టియన్ ని కంట్రోల్ చేద్దాం అనుకుంటాడు. తర్వాత డేమన్ వైఫ్ యొక్క రేనా కజిన్ అయిన జర్లోడ్ వచ్చి డేమన్తో మాట్లాడతాడు. యాక్చువల్గా జర్లోడ్ ఏమంటాడంటే డేమన్నే రియాని చంపేశాడని. కానీ డేమన్ ఇక్కడ దీన్ని చాలా కూల్గా డీల్ చేస్తాడు. రియా ఇప్పుడు రూన్ స్టోన్కి హెయిర్. డేమన్కి రియాకి పిల్లలు లేరు కాబట్టి ఇప్పుడు రియాకి చెందినవన్నీ డేమన్కే రావాలి. సో ఈ మ్యారేజ్ అయిపోయిన తర్వాత జైన్ ఆరెన్తో నేను మాట్లాడతానని జెర్లోడ్తోని డేమన్ అంటాడు. యాక్చువల్గా ఈ జైన్ ఆరెన్ ప్రెసెంట్ ఇప్పుడు వేల్ని రూల్ చేస్తుంది. తినని సీజన్ 1లో చూపించలేదు, కానీ సీజన్ 2లోని ఈ క్యారెక్టర్ని మనం చూడబోతున్నాం. తర్వాత డేమన్ లేనా వెలోరియన్ దగ్గరికి వెళ్తాడు. ఇదంతా ఫ్యూచర్ కోసం సెట్ చేసింది. తర్వాత రెనేరా దగ్గర కూడా వెళ్తాడు. రెనేరాకి ఇంకా డేమన్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడే క్రిస్టియన్ కోల్ అందరి ముందు జాఫ్రీని కొట్టి చంపేస్తాడు. క్రిస్టియన్ కోల్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, అందరి ముందు జాఫ్రీని ఎలా చంపితే అదొక బిగ్గెస్ట్ క్రైమ్ అవుతుంది. ఖచ్చితంగా దీనికి క్రిస్టియన్ ని ప్రాణాలతో వదిలిపెట్టరు. కానీ క్రిస్టియన్ కోల్ ఆఖరిగా గాడ్ షూట్ దగ్గరికి వెళ్తాడు. సూసైడ్ చేసుకోబోతున్న టైంకి కరెక్ట్గా అలిసెంట్ వచ్చి క్రిస్టియన్ ఆపుతుంది.
అలిసెంట్ కి ఇప్పుడు allies కావాలి. అలానే క్రిస్టియన్ కి అలిసెంట్ కి ఇద్దరికి రెనేరా మీద కోపం ఉంది. సో ఖచ్చితంగా అలిసెంట్ కి క్రిస్టియన్ హెల్ప్ అవుతాడు. తర్వాత స్టోరీ 10 ఏళ్ళు స్కిప్ అవుతుంది. రెనేరా లేనోర్ని పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికి ముగ్గురు పిల్లలు ఉంటారు. జెసెరిస్ వెలోరియన్, లుసెరిస్ వెలోరియన్, జాఫ్రీ వెలోరియన్. లేనోర్ తన లవర్ అయిన జాఫ్రీ నేమ్ ని రెనేరాకు మూడో కొడుకు పెడతాడు. అండ్ వీళ్ళ ముగ్గురికి బ్లాక్ హెయిర్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు లేనోర్ కు పుట్టిన వాళ్ళు కాదు, హార్విన్ స్ట్రాంగ్ కు పుట్టిన వాళ్ళు. అసలు హార్విన్ కి రెనేరాకి రిలేషన్ ఎలా పుట్టింది? బుక్ లో అయితే ఒక టోర్నీలోని రెనేరా హార్విన్ స్ట్రాంగ్ కి సపోర్ట్ చేస్తుంది. లైక్ ఫస్ట్ ఎపిసోడ్ లోని క్రిస్టియన్ కోల్ లాగా అనమాట. ఇందులోనే క్రిస్టియన్ కోల్ జాఫ్రీని చంపుతాడు. లేనోర్ కూడా ఈ విషయం తెలుసు. ఇప్పుడు హార్విన్ స్ట్రాంగ్ సిటీ వాచ్ కి లార్డ్ కమాండర్ అనమాట. వీళ్ళ ముగ్గురు ఒక మాట మీద ఉంటారు. ఇంకా అలిసెంట్ హైటవర్ కూడా ముగ్గురు పిల్లలు ఉంటారు. ఎయిగోన్, ఎయిమండ్ అండ్ హెలెనా టార్గెరియన్. హెలెనాని అందరూ హెలెనా ది డ్రీమర్ అని అంటారు. తిన క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. విసేరిస్ ఆరోగ్యం చాలా పాడవుతుంది. ఇప్పుడు తనకి ఒక హ్యాండిల్ లేచిపోతుంది. అలిసెంట్ కి రెనేరా మీద ఎప్పుడూ అనుమానం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సన్స్ కి బ్లాక్ హెయిర్ ఉంటుంది. దీనివల్ల అలిసెంట్ రెనేరాని అనుమానిస్తుంది. కానీ వాళ్ళు సేఫ్ గా కింగ్స్ ల్యాండింగ్ లోనే ఉంటారు. ఎందుకంటే రెనేరా ముగ్గురు పిల్లలు డ్రాగన్ రైడర్స్ అవుతారు కాబట్టి. జెసెరిస్ వెలోరియన్ కి వెర్మాక్స్ అనే డ్రాగన్ తోనే బాండ్ ఏర్పడుతుంది. అలానే లుసెరిస్ వెలోరియన్ కి అరెక్స్ అనే డ్రాగన్ తోనే బాండ్ ఏర్పడుతుంది. ఇంకా ఎలిసెంట్ పిల్లలైన ఎయిగోన్ టార్గెరియన్ దగ్గర కూడా ఒక డ్రాగన్ ఉంటుంది. అది సన్ ఫైర్. ఇంకా హెలెనా టార్గెరియన్ దగ్గర కూడా ఒక డ్రాగన్ ఉంటుంది. ఇది ఓల్డ్ డ్రాగన్ అయిన డ్రీమ్ ఫైర్. ఇంకా వీళ్ళిద్దరిలోని ఎయిమంట్ దగ్గర డ్రాగన్ ఉండదు. అందరూ కలిసి ఎయిమంట్ దగ్గర డ్రాగన్ లేదని ఏడిపిస్తూ ఉంటారు. విసేరిస్ రెనేరా గురించి తెలిసినా సరే పెద్ద పట్టించుకోడు. అలిసెంట్ దగ్గర క్రిస్టియన్ కోల్ ఉంటాడు. ఇంకా తన పెద్ద కొడుకైన ఎయిగోన్ టార్గెరియన్కి తన ఇంట్లో పనిచేసే సర్వెంట్స్ మీద తప్ప ఈ పదవి మీద, థ్రోన్ మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. కానీ అలిసెంట్ మాత్రం ఎయిగోన్ ని ప్రెషర్ చేస్తూనే ఉంటుంది. తర్వాత పెంటస్ లోని డేమన్ తన డ్రాగన్ అయిన కరాక్సిస్ తోని కనిపిస్తాడు. అండ్ ఇక్కడ ఇంకొక డ్రాగన్ కూడా మనం చూడొచ్చు. అదే ప్రెసెంట్ ఈ వరల్డ్ లోనే అతి పెద్ద డ్రాగన్ అయిన వేగార్. దీని ప్రెసెంట్ రైడర్ ఇప్పుడు లేనా. యాక్చువల్ గా లేనా అండ్ డేమన్ పెళ్లి చేసుకుంటారు. లాస్ట్ ఎపిసోడ్ లోనే డేమన్ లేనాని చూసింది రెడ్ కీప్ లోని. తను చూసిన తర్వాత డేమన్ కి లేనా నచ్చుతుంది. రిఫ్మార్ కి వెళ్లి లేనాని పెళ్లి చేసుకుంటాను అంటాడు. కానీ అప్పటికే లేనాకి బ్రావోస్ కి చెందిన సీలాడ్తోని మ్యారేజ్ అరేంజ్మెంట్ జరిగిపోతుంది. డేమన్ అతని డార్క్ సిస్టర్ తోని చంపేస్తాడు. లేనా అండ్ డేమన్ పెళ్లికి ఒప్పుకోకపోయేసరికి వీళ్ళిద్దరూ వీళ్ళ డ్రాగన్స్ వేసుకొని ఎస్ఓస్ బయలుదేరుతారు. ఇక్కడ ఫ్రీ సిటీస్ అన్ని తిరుగుతూ పెంటస్ లోని సెటిల్ అవుతారు. పెంటస్ లోని వీళ్ళకి ఆశ్రయం ఇచ్చిన లార్డ్ డేమన్ కి ఒక ఆఫర్ ఇస్తాడు. దీనికంటే ముందు ఇతను ఎయిగోన్ కాంకరర్ గురించి మాట్లాడతాడు. ఎయిగోన్ కాంక్వెస్ట్ కన్నా ముందు ఎయిగోన్ దగ్గర అప్పుడు బెలోరియన్ డ్రాగన్ ఉండేది. ఎస్ఓస్ లోని అప్పుడు సెంచరీ ఆఫ్ బ్లడ్ అనే ఒక వార్ జరుగుతూ ఉంటుంది. దానికి ఎయిగోన్ పాల్గొనమని చెప్పి ఎయిగోన్ కి ఇన్విటేషన్ వెళ్తుంది. ఎయిగోన్ కూడా ఈ వార్ లోని పాల్గొంటాడు. ఇక్కడ మళ్ళీ స్టెప్ స్టోన్స్ లోను వార్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పెంటోస్ సేఫ్ గా ఉండాలంటే డ్రాగన్ రైడర్స్ అన్న డేమన్ అండ్ అతని వైఫ్ ఇద్దరు ఇక్కడే ఉండాలి అనుకుంటాడు. డేమన్ దానికి సరే అంటాడు. అండ్ డేమన్ కి లేనాకి ఇద్దరు పిల్లలు ఉంటారు, రేనా అండ్ బేలా. బేలా ఒక డ్రాగన్ రైడర్. అండ్ అన్ఫార్చునేట్లీ రేనా హెగ్ హెచ్ అవ్వదు. ఇంకా కింగ్స్ ల్యాండింగ్ లోని రెనేరా అండ్ అలిసెంట్ పిల్లలు ఇద్దరు క్రిస్టియన్ కోల్ దగ్గర ట్రైన్ అవుతూ ఉంటారు. ఇదంతా విసేరిస్ చూస్తూ ఇలా పిల్లలందరూ కలిసి ట్రైన్ అయ్యి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది కదా అని చెప్పి తన హ్యాండ్ అయిన లైనల్ స్ట్రాంగ్ తో చెప్తాడు. నిజంగా విసేరిస్ చెప్పినట్టు జరుగుంటే బాగుండేది. కాకపోతే ఇక్కడ హార్విన్ స్ట్రాంగ్ కూడా ఉంటాడు. తన పిల్లలు కాబట్టి హార్విన్ కి ఆబ్వియస్ గా వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. అది చూసి క్రిస్టియన్ కోల్ నోరు జారుతాడు. ఇక్కడే కాదు, కింగ్స్ ల్యాండింగ్ మొత్తం ఈ రూమర్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇదే విషయం హార్విన్ ఫాదర్ అయిన లైమన్ స్ట్రాంగ్ కి తెలుస్తుంది. సో ఇది కానీ బయటకు వెళ్ళిందంటే ఖచ్చితంగా నీకు నీ పిల్లలకు కూడా ప్రమాదమే అని చెప్తాడు. యాక్చువల్ గా రెనేరా రెడ్ కీప్ లో ఉన్న డంజన్స్ ద్వారా హార్విన్ స్ట్రాంగ్ ని కలుస్తుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి రెనేరా కూడా వింటుంది. ఇంకా లేనోర్ వెలేరోన్ తాగుతూ తిరుగుతూ ఉంటాడు. అలానే మళ్ళీ స్టెప్ స్టోన్ దగ్గర వార్ జరగబోతుంది. దానికి లేనోర్ వెళ్ళబోతున్నానని చెప్పి రెనేరాతో చెప్తాడు. కానీ లేనోర్ కింగ్స్ ల్యాండ్ నుంచి బయటకు వెళ్ళడానికి ఒప్పుకోదు. ఈ రూమర్స్ అన్ని డిఫెండ్ చేయాలంటే ఖచ్చితంగా రెనేరా పక్కనే ఉండాలి. ఇంకా కింగ్స్ ల్యాండింగ్ లోని స్మాల్ కౌన్సిల్ లోని రెనేరా కూడా ఒక మెంబరే. ఇక్కడ వాళ్ళు డ్రాగన్స్ అండ్ బ్లాక్ వుడ్స్ కి మధ్య జరిగే గొడవల గురించి మాట్లాడుకుంటారు. సీజన్ 1 లోనే కేవలం వీళ్ళ గొడవల గురించి మాట్లాడుకోవడమే ఉన్నాం. అండ్ సీజన్ 2 లోని వీళ్ళు యాక్చువల్ వార్ ని మనం చూడబోతున్నాం. ఆల్రెడీ ట్రైలర్ లో కూడా వీళ్ళని చూపించారు. అండ్ దీనితో పాటు స్టెప్ స్టోన్స్ దగ్గర మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. త్రయాకితో పాటు ఇప్పుడు డోన్ కూడా వాళ్ళకి తోడైంది. ఇక్కడ రెనేరా అలిసెంట్ కి ఒక ఆఫర్ ఇస్తుంది. తన కొడుకైన జెసేరిస్ కి అలానే హెలెనా టార్గెరియన్ కి ఇద్దరికి పెళ్లి చేద్దామని అంటుంది. ఇది కేవలం అలిసెంట్ నోరు ముయించడానికి రెనేరా చేస్తుందని అలిసెంట్ కి అర్థమవుతుంది. కానీ విసేరిస్ మాత్రం ఈ ఆఫర్ వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత లైనల్ స్ట్రాంగ్ వచ్చి హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా మానేస్తున్నానని విసేరిస్ దగ్గర చెప్తాడు. విసేరిస్ దగ్గర చాలా లాయల్ గా పనిచేస్తాడు. 10 years గా ఈ రాజ్యంలోనే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, కాంప్లికేషన్స్ ఉండవు. అందుకే 10 years సింపుల్ గా స్కిప్ చేసేశారు. అలిసెంట్ కి ఇది కూడా నచ్చదు. ఎందుకంటే రెనేరా వల్లనే తన కొడుకైన హార్వింగ్ స్ట్రాంగ్ ని సేవ్ చేయడం కోసం ఈ పొజిషన్ కి పులి స్టాప్ పెట్టి తన సీట్ అయిన హారన్ హాల్ కి వెళ్ళిపోదామని డిసైడ్ అవుతున్నాడు. అది అలిసెంట్ కి అర్థమవుతుంది. విసేరిస్ మాత్రం లైనల్ స్ట్రాంగ్ ని హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా వదులుకోవడానికి ఒప్పుకోడు. అప్పుడు లైనల్ కొన్ని రోజులు లీవ్ తీసుకుని తన కొడుకుని హారన్ హాల్ లో విడిచిపెట్టి వస్తానని చెప్తాడు. అలిసెంట్ కి మళ్ళీ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. కింగ్స్ ల్యాండింగ్ లోని ఓటో హైటవర్ గా నుండుంటే ఖచ్చితంగా అలిసెంట్ కి ఏదో ఒక సలహా ఇచ్చేవాడు.
అలిసెంట్ దగ్గర ఇప్పుడు ఓటో లేకపోయినా సరే లైరిస్ స్ట్రాంగ్ ఉంటాడు. సో లైరిస్ స్ట్రాంగ్ని హెల్ప్ అడుగుతుంది. లైరిస్ ఆ డంజన్స్లో ఉన్న బందీల్ని విడిపించి వాళ్ళని ఒక హెల్ప్ చేయమంటాడు. అదే వాళ్ళని హారన్ హాల్కి పంపించి వాళ్ళ ఫాదర్ అండ్ బ్రదర్ని చంపించేస్తాడు. ఇంకా రెనేరా రూమర్స్ ఎక్కువైపోతున్నాయి అని చెప్పి తన హస్బెండ్ అండ్ పిల్లల్ని తీసుకొని డ్రాగన్ స్టోన్కి వెళ్ళిపోతుంది. సో హ్యాండ్ ఆఫ్ ది కింగ్ చనిపోయాడు కాబట్టి ఇప్పుడు అలిసెంట్ వాళ్ళ ఫాదర్ని పిలవచ్చు. మళ్ళీ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ ఓటో వస్తాడు. కింగ్స్ ల్యాండింగ్లోని అలిసెంట్ పక్కనే ఉంటాడు. అండ్ ఇక్కడ పెంటోస్లోని లేనా తన బేబీకి జన్మనిస్తున్నప్పుడు సేమ్ ఎమా ఆర్యన్కి జరిగినట్టే జరుగుతుంది. కాకపోతే ఎమా ఆర్యన్ లాగా లేనా ఒక డ్రాగన్ రైడర్ కాబట్టి బెడ్ మీద చనిపోవాలనుకోదు, ఒక డ్రాగన్ రైడర్ లానే చనిపోవాలనుకుంటుంది. అందుకే తన డ్రాగన్ అయిన వేగోర్ దగ్గరికి వెళ్ళి డ్రకారిస్ అని అంటుంది. డ్రాగన్ కి అలానే డ్రాగన్ రైడర్ కి వాళ్ళిద్దరి మధ్య ఒక మిస్టీరియస్ బాండ్ ఉంటుంది. లేనాని చంపమన్నప్పుడు వేగోర్ కళ్ళల్లోని మనం బాధను చూడొచ్చు. లేనా చనిపోవడంతో డేమన్ తన కూతుర్నిద్దరిని తీసుకుని వెస్ట్రోస్కి వస్తాడు. డ్రిఫ్ట్ మార్క్లోని లేనా వెలోరియన్ అంత్యక్రియలు చేస్తారు. ఎలా అయితే టార్గెరియన్ చనిపోయిన వాళ్ళ బాడీని డ్రాగన్ ఫైర్తో కాల్చుతారో అలానే వెలోరియన్స్ కూడా చనిపోయిన వాళ్ళ బాడీని ఒక శవపేటికలో పెట్టి సముద్రంలో వదులుతారు. ఇక్కడికి అందరూ వస్తారు. రెనేరా ఫ్యామిలీ వస్తుంది. న్యూ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ ఓటో హైటవర్ వస్తాడు. అలానే విసేరిస్ ఫ్యామిలీ కూడా వస్తుంది. ఇక్కడ డ్రిఫ్ట్ మార్క్ కాసిల మీద డ్రాగన్స్ ఉండడం మనం చూడొచ్చు. పూర్వం వెలేరియన్ సిటీలోని ప్రతి కాసిల దగ్గర ఇలా ఎక్కడ పడితే అక్కడ డ్రాగన్స్ ఉండేవి. ఇక్కడ మనం కొత్త డ్రాగన్ చూడొచ్చు. దాని పేరు సన్ ఫైర్. ఇది ఎయిగోన్ టార్గెరియన్ది. ప్రెసెంట్ ఇది చిన్నగా ఉంది కానీ సెకండ్ సీజన్ లోనే చాలా పెద్దగా అవుతుంది. డేమన్ 10 ఏళ్ల తర్వాత వెస్ట్రోస్కి వస్తాడు. 10 ఏళ్ల తర్వాత తన బ్రదర్ అయిన విసేరిస్ని కలుస్తాడు. విసేరిస్ డేమన్ దగ్గరికి వచ్చి ఇక నుంచి నువ్వు వెస్ట్రోస్లోనే ఉండొచ్చు అని చెప్తాడు. కానీ డేమన్కి ఇక్కడ ఉండడం ఇష్టం ఉండదు. రెనేరా కూడా డేమన్ని 10 ఏళ్ల తర్వాత చూస్తుంది. బేలా అండ్ రేనా వాళ్ళ మదర్ చనిపోయాడన్న బాధలో ఉంటుంది. అలానే రెనేరా పిల్లలైన లూక్ అండ్ జేస్ కూడా వాళ్ళ ఫాదర్ హార్విన్ స్టంగ్ చనిపోయాడన్న బాధలో ఉంటారు. కార్లిస్ వెలోరియన్ లూక్ దగ్గరకు వచ్చి తన తర్వాత డ్రిఫ్ట్ మార్క్ని రూల్ చేయాల్సింది నువ్వే అని చెప్తాడు. కానీ లూక్కి అది ఇష్టం ఉండదు. అండ్ ఇక్కడ దూరంగా ఒక టవర్ కనిపిస్తుంది చూడండి. దీన్ని షార్ప్ పాయింట్ అని అంటారు. ఇది క్రౌన్ ల్యాండ్స్ లోనే ఉంటుంది. ఈ కాసిల్ని రూల్ చేసేది హౌస్ బారెమోన్. వీళ్ళు కూడా డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ లోనే పాల్గొంటారు. తర్వాత కార్లిస్ వెలోరియన్ లూసేరిస్ గురించి మాట్లాడతాడు. కానీ రైనిస్ ఏమంటుందంటే లూసేరిస్ ది వెలేరియన్ బ్లడ్ కాదు అని చెప్తుంది. కానీ కార్లిస్ మాత్రం హిస్టరీ చెప్తూ నేమ్స్ని గుర్తుపెట్టుకుంది, బ్లడ్ని కాదు అని అంటాడు. సో తన తర్వాత డ్రిఫ్ట్ మార్క్ లూసేరిస్కే వెళ్ళాలని కార్లిస్ ఫిక్స్ అవుతాడు. ఆ రోజు నైట్ 2 విషయాలు జరుగుతాయి. రెనేరా డేమన్ కలుస్తుంది. 10 ఏళ్ళగా తను ఏం చేసిందో చెప్తుంది. హార్విన్ స్ట్రాంగ్ గురించి, లేనోర్ గురించి కూడా చెప్తుంది. ఇక్కడ డేమన్ ఎంత తెలివైన వాడంటే 10 ఏళ్ళగా తను వెస్ట్రోస్లో లేకపోయినా సరే తను వచ్చినప్పుడే ఇక్కడ ఏం జరుగుతుందో క్లియర్గా కనిపెడతాడు. రెనేరా హారన్ హాల్ కర్సు వల్లే హార్విన్ స్ట్రాంగ్ తన ఫాదర్ చనిపోయారు అనుకుంటుంది. ఈ హారన్ హాల్ కాసిల్ని ఎయిగోన్ కాంకరర్ తన డ్రాగన్ తోని బర్న్ చేసేస్తాడు. తను బర్న్ చేసినప్పుడు ఈ కాసులోని చాలా మంది చనిపోతారు. సో అప్పటి నుంచి హారన్ హాల్ ని కర్సిడ్ కాసిల్ అని పిలవడం మొదలు పెడతారు. ఎందుకంటే ఈ హారన్ హాల్ కాసిల్కి ఎవరైతే లార్డ్ అవుతారో వాళ్ళు చాలా మిస్టీరియస్ గా చనిపోతారు. సేమ్ అదే విషయాన్ని యూజ్ చేసుకొని లైరీ స్ట్రాంగ్ వాళ్ళ ఫాదర్ ని బ్రదర్ ని చంపేస్తాడు. కానీ డేమన్ ఏమంటాడంటే ఖచ్చితంగా ఇది అలిసెంటే చేసిందని చెప్తాడు. రెనేరా ఇప్పుడు డేమన్ ని తన వైపు ఉండమంటుంది. డేమన్ కూడా దానికి ఒప్పుకుంటాడు. ఇంకో రెండో విషయం ఎయిమన్ టార్గెరియన్ వేగో డ్రాగన్ ని క్లైమ్ చేసుకోవడం. ఇది బేలా రేనా చూస్తారు. యాక్చువల్ గా రేనాకి డ్రాగన్ లేదు కాబట్టి తన మదర్ డ్రాగన్ ని తను క్లైమ్ చేసుకుందాం అనుకుంటుంది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోతుంది. డ్రాగన్ ని క్లైమ్ చేసుకోవడంతో ఎయిమన్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. జేస్ అండ్ లూక్, బేలా, రేనా, ఎయిమండ్ వీళ్ళ 5 కొట్టుకుంటారు. ఇందులోని ఎయిమండ్ రెనేరా పిల్లల్ని బాస్టర్డ్స్ అంటాడు. దానికి లూసేరిస్ ఎయిమండ్ తోని కత్తితో అటాక్ చేస్తాడు. ఈ ప్రాసెస్ లోని ఎయిమండ్ కి కన్ను పోతుంది. ఈ విషయం కింగ్ దాకా వెళ్తుంది. విసేరిస్ ఏమండి అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. రెనేరా నా పిల్లల్ని బాస్టర్డ్స్ అన్నాడని చెప్పి విసేరిస్ కి చెప్తుంది. అప్పుడు విసేరిస్ మనమంతా ఫ్యామిలీ ఒకరికొకరు క్షమాపణ చెప్పుకొని ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని అంటాడు. అంతేకాకుండా ఇంకొకసారి రెనేరా పిల్లల గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడితే వాళ్ళకి ఇంకా హెడ్ ఉండదని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. అలిసెంట్ కి మాత్రం ఇది నచ్చదు. తన కొడుకు కన్నుపోయింది కాబట్టి లూసేరిస్ ఆయన కూడా నేను తీసుకుంటాను అని చెప్తుంది. విసేరిస్ దగ్గర ఉన్న డాగర్ తీసుకొని లూక్ దగ్గరికి వెళ్తుంది. కానీ రెనేరా మధ్యలో అడ్డుపడుతుంది. ఈ ప్రాసెస్ లోనే రెనేరా హ్యాండ్ కట్ అవుతుంది. తర్వాత ఎయిమండ్ వచ్చి నా కన్ను పోతే పోయింది, దానికి బదులుగా నాకు వేగో డ్రాగన్ దొరికింది, సో ఇది ఫేర్ ఎక్స్చేంజ్ అని అలిసెంట్ తో అంటాడు. ఎయిమండ్ ఆ మాట చెప్పడంతోనే అందరూ చల్లబడతారు. అక్కడితోనే ఎవరింటికి వాళ్ళు బయలుదేరుతారు. ఇంకా రెనేరా ఏమో గ్రీన్స్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా డేమన్ తన వైపే ఉండాలి అని అంటుంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా లేనోర్ ఇక్కడ ఉండకూడదు. సో ఇద్దరు కలిసి ఒక మంచి ప్లాన్ వేస్తారు. లేనోర్ అంటే రెనేరాకి ఇష్టం. సో లేనోర్ని చంపడం రెనేరాకి ఇష్టం ఉండదు. లేనోర్ చనిపోయాడని నమ్మించి తన లవర్ తోని సేఫ్ గా ఈసోస్ పంపిస్తుంది. అండ్ రెనేరా అండ్ డేమన్ పెళ్లి చేసుకుంటారు. ఇంకా 6 ఏళ్ళు టైం స్కిప్ అవుతుంది. కార్లిస్ వెలోరియన్ స్టెప్ స్టోన్ దగ్గర జరిగే యుద్ధంలోనే పాల్గొంటాడు. ఈ యుద్ధంలోనే తనకి చాలా గాయాలు అవుతాయి. మళ్ళీ తను డ్రిఫ్ట్ మార్క్ కి తిరిగి వస్తాడు.
చేస్తున్నాడు. సో కార్లిస్ టైం దాదాపు ఎండ్ అయిపోతున్నట్టే కాబట్టి డ్రిఫ్మార్క్ కి నెక్స్ట్ కాబోయే లార్డ్ ఎవరనేది అనే విషయం మీద క్వశ్చన్ రేస్ అవుతుంది. వేమండ్ వెలోరియన్ ఇంకా డ్రిఫ్మార్క్ లోనే ఉంటాడు. సో కార్లిస్ తర్వాత తనే ఈ వుడెన్ థ్రోన్ మీద కూర్చోవాలి అనుకుంటాడు. కానీ రైనిస్ ఏమంటుందంటే కార్లిస్ తర్వాత ఈ వుడెన్ థ్రోన్ లుసేరిస్ కి వెళ్తుంది అని చెప్తుంది. వేమండ్ దానికి ఒప్పుకోడు, ఎందుకంటే లుసేరిస్ ది వెలోరియన్ బ్లడ్ కాదు, స్ట్రాంగ్ బ్లడ్ అని అంటాడు. సో ఈ విషయాన్ని తేల్చుకోవడానికి వాళ్ళు కింగ్ దగ్గరికి బయలుదేరుతున్నారు. సేమ్ ఇదే విషయం రైనిస్ దగ్గర ఉన్న డేమన్ కూతురైన బేలా డేమన్ కి ఒక లెటర్ రాస్తుంది. డ్రాగన్ స్టోన్ లోని సైరెక్స్ 3x ని పెడుతుంది. డ్రాగన్ స్టోన్ లోని రెనెరా ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. డేమన్ కి రెనెరాకి 2 పిల్లలు కూడా పుడతారు. జెసేరిస్ పెద్దవాడు అవుతాడు, అలానే జాఫ్రీ కూడా కొంచెం పెద్దవాడు అవుతాడు. జెసేరిస్ ఇక్కడ హైవేలేరియన్ నేర్చుకుంటూ ఉంటాడు. డేమన్ వచ్చి రెనెరాకి వేమండ్ గురించి చెప్తాడు. సో మనం కింగ్స్ ల్యాండింగ్ వెళ్ళాలని రెనెరాకి చెప్తాడు. రెనెరా 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ కింగ్స్ ల్యాండింగ్ వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే రెనెరాని రిసీవ్ చేసుకోవడానికి వచ్చేది ఒకలే, అతనే లార్డ్ కాస్వెల్. రెనెరాకి కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న ఒక యాలై లాంటి వాడు అనమాట. అండ్ రెనెరా అంటే అభిమానం. అండ్ రెడ్ కీప్ కూడా చాలా మారిపోతుంది. ఇప్పుడు అలిసెంట్ హైటవర్ ఫెయిత్ ఆఫ్ 7 అనే రిలీజియన్ తీసుకుంటుంది. అన్ని ఫెయిత్ ఆఫ్ 7 కి సంబంధించినవి రెడ్ కీప్ లో కనిపిస్తాయి. ఇంకా స్మాల్ కౌన్సిల్ లోని విషయాలన్నీ ఓటో అండ్ అలిసెంట్ హైటవర్ చూసుకుంటారు. ఎందుకంటే కింగ్ విసేరిస్ ఇప్పుడు తన బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉంటాడు. రెనెరా అండ్ డేమన్ అతను వెళ్ళి కలుస్తారు. డ్రిఫ్మార్క్ కి ఎవరు లార్డ్ అనే విషయాన్ని డిసైడ్ చేయడానికి రెనెరా అండ్ డేమన్ కి సపోర్ట్ చేసేది కేవలం విసేరిస్ మాత్రమే. అందుకే విసేరిస్ దగ్గరికి వెళ్తాడు. కానీ విసేరిస్ డేమన్ నే పోల్చుకోలేని స్థితిలో ఉంటాడు. సో రెనెరా ఈ విషయాలని పక్కన పెట్టేసి రెనెరాకి డేమన్ కి పుట్టిన 2 పిల్లల్ని విసేరిస్ కి చూపిస్తుంది. వాళ్ళ పేర్లు ఏగోన్ అండ్ విసేరిస్. ఈ 2 క్యారెక్టర్లు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెనెరాకి పుట్టిన జేసన్ లూక్ అంటే వీళ్ళది టార్గెరియన్ బ్లడ్. వీళ్ళకి ఐరన్ థ్రోన్ మీద కూర్చోడానికి ఎక్కువ రైట్స్ ఉంటాయి. ఇంకా ఏగోన్ కి అలానే హెలెనాకి మ్యారేజ్ అవుతుంది. వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. కానీ ఏగోన్ కి మాత్రం కింగ్స్ ల్యాండింగ్ లోని పనిచేసే సర్వెంట్స్ మీద ఇంకా ఇంట్రెస్ట్ రావదు. ఈ విషయాలని బయటికి రాకుండా అలిసెంట్ చాలా నీట్ గా హ్యాండిల్ చేస్తుంది. తర్వాత జేసన్ లూక్ వెళ్ళి ఏమండ్ ని చూస్తారు. ఏమండ్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా మారుతాడు. సింగిల్ కాంబాట్ లోని క్రిస్టియన్ కోల్ కూడా ఓడిస్తాడు. ఇంకా వేమండ్ కింగ్స్ ల్యాండింగ్ కి వస్తాడు. తనతో పాటు రైనిస్ కూడా వస్తుంది. ఎలా అయితే రెనెరా తనకి సపోర్ట్ చేసే ఫాదర్ దగ్గరికి వెళ్తుందో అలానే వేమండ్ ఓటో అండ్ అలిసెంట్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళిద్దరూ ఆబ్వియస్ గా వేమండ్ కే సపోర్ట్ చేస్తారు. ఇంకా రెనెరా రైనిస్ ని తన కొడుకుని చంపలేదని చెప్పి రైనిస్ కి రెనెరా చెప్తుంది. అలానే లేనోర్ బతుకున్నాడనే విషయం కూడా రెనెరా రైనిస్ దగ్గర దాస్తుంది. సో ఇక్కడ రెనెరా రైనిస్ కి ఒక ఆఫర్ ఇస్తుంది. లుసేరిస్ గానీ డ్రిఫ్మార్క్ థ్రోన్ వస్తే జేస్ కి బేలాతోను అలానే లూక్ కి రేనాతోను పెళ్లి చేద్దామని చెప్తుంది. ఇది వినడానికి బాగున్నా సరే జరిగే పాసిబిలిటీ లేదని రైనిస్ చెప్తుంది. ఎందుకంటే రేపు హైటవర్సే వేమండ్ కి సపోర్ట్ చేస్తారు. రెనెరాకి సపోర్ట్ చేసేది కేవలం విసేరిస్ మాత్రమే. కానీ విసేరిస్ మాత్రం తన ఆరోగ్యం బాగోదు కాబట్టి తను బెడ్ మీద నుంచి లేచే పొజిషన్ లో ఉండడు. ఇంకా లాస్ట్ ఆప్షన్ గా రెనెరా వెళ్ళి విసేరిస్ తోని మాట్లాడుతుంది. తర్వాత ఐరన్ థ్రోన్ ఉన్న రూమ్ లోనే అందరూ అసెంబుల్ అవుతారు. వేమండ్ చాలా ధైర్యంగా మాట్లాడతాడు. కానీ రెనెరా మాత్రం తడబడుతుంది. ఎందుకంటే వేమండ్ ది ఓన్ వెలేరియన్ బ్లడ్ కాబట్టి అండ్ లుసేరిస్ ది కాదు. అందుకే రెనెరాకి వేమండ్ చాలా ధైర్యంగా సమాధానం చెప్తాడు. రెనెరా మాట్లాడే టైంకి సరిగ్గా విసేరిస్ వస్తాడు. విసేరిస్ వస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇక్కడ విసేరిస్ వచ్చిన తర్వాత డేమన్ హెల్ప్ చేస్తాడు. డేమన్ కి విసేరిస్ మీద ఎప్పుడు కోపం ఉంటుంది. ఎందుకంటే ఓటోన్ తీసేసి తన హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా ఎప్పుడు చేయలేదని చెప్పి. కానీ ఇక్కడ విసేరిస్ కి ఐరన్ థ్రోన్ దగ్గరికి వెళ్ళడానికి నిజంగానే డేమన్ ఒక హ్యాండ్ గా విసేరిస్ కి హెల్ప్ చేస్తాడు. తన కింద పడిపోయిన క్రౌన్ ని తన హ్యాండ్స్ తో తీసి విసేరిస్ తల మీద పెడతాడు. బ్రదర్ లాగా హ్యాండ్ ఆఫ్ ది కింగ్ లాగా డేమన్ ఇక్కడ ప్రవర్తిస్తాడు. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. విసేరిస్ వచ్చిన తర్వాత అసలు రైనిస్ ఒపీనియన్ కనుక్కుంటాడు. రైనిస్ రెనెరాకే సపోర్ట్ చేస్తుంది. ఆబ్వియస్ గా కార్లిస్ కూడా లూక్ నే డ్రిఫ్మార్క్ కి లార్డ్ గా చూడాలనుకున్నాడు కాబట్టి రైనిస్ కూడా కింగ్ కి అదే చెప్తుంది. కింగ్ ఇంకా రైనిస్ మాటలు విని డిసైడ్ చేసేస్తాడు లుసేరిస్ వెలోరియనే డ్రిఫ్మార్క్ కి లార్డ్ అవుతాడు అని. కానీ ఇక్కడ వేమండ్ కింగ్ తీసుకునే డెసిషన్ నచ్చదు. అందరి ముందు రెనెరా సన్స్ ని బాస్టర్డ్స్ అని అంటాడు. డేమన్ సైలెంట్ గా వేమండ్ నోరు జారేదాకా వెయిట్ చేస్తాడు. తర్వాత తన డార్క్ సిస్టర్ తోని వేమండ్ ని అందరి ముందు నరికేస్తాడు. ఇన్ఫాక్ట్ డేమన్ వేమండ్ని అందరి ముందు చంపినందుకు డేమన్ ఏం చేయరు. ఎందుకంటే విసేరిస్ లాస్ట్ ఎపిసోడ్లో చెప్తాడు ఇంకెవరైనా సరే రెనెరా గురించి కానీ వాళ్ళ సన్స్ గురించి కానీ తప్పుగా మాట్లాడితే వాళ్ళకి మరణమేనని. తర్వాత విసేరిస్ అలిసెంట్ ఫ్యామిలీని అలానే రెనెరా ఫ్యామిలీని ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి అందరితో కలిసి డిన్నర్ చేస్తాడు. విసేరిస్ ఇక్కడ కింగ్ లా కాకుండా వయసు అయిపోతున్న ఓల్డ్ మెన్ లాగా మాట్లాడతాడు. తన ఆఖరి కోరికగా మీరందరూ కలిసే ఉండాలి అని చెప్తాడు. ఈ 2 ఫ్యామిలీస్ మధ్య ఇదే కాదు ఇంకో 100 ప్రాబ్లమ్స్ వచ్చినా సరే విసేరిస్ బతికున్నంత వరకు వాటన్నిటిని సెటిల్ చేయగలడు. విసేరిస్ మాటలు విన్న తర్వాత రెనెరా అండ్ అలిసెంట్ జెన్యూన్ గా ఒకరికొకరు అపాలజీస్ చెప్పుకుంటారు. తర్వాత విసేరిస్ మళ్ళీ తన రూమ్ లోకి వెళ్తాడు. వెంటనే ఏమండ్ అండ్ జేస్ కొట్టుకోవడం మొదలు పెడతారు. సో వాళ్ళని ఇంటికాడ వదిలేసి మళ్ళీ కింగ్స్ ల్యాండింగ్ వస్తానని చెప్పి రెనెరా అలిసెంట్ తో చెప్తుంది. బెడ్ మీద ఏదో మాట్లాడడాన్ని అలిసెంట్ గమనిస్తుంది. యాక్చువల్ గా విసేరిస్ ఇక్కడ మాట్లాడేది ప్రిన్స్ దట్ వాస్ ప్రామిస్డ్ గురించి. ఏగోన్ చూసిన డ్రీమ్ నిజమేనని
అని చెప్తాడు. అండ్ ఆ ప్రిన్స్ దట్ వాస్ ప్రామిస్డ్ కూడా రెనెరా అనుకుంటా. అలిసెంట్ కి ప్రాఫెసీ గురించి తెలియదు కాబట్టి ఏగోన్ అనగానే తన కొడుకు అని అనుకుంటుంది. సిరీస్ అలా మాట్లాడుతూనే కన్ను మూస్తాడు. సిరీస్ చనిపోతాడు. తను చనిపోయాడని అక్కడ పనిచేసే సర్వెంట్స్ లోని ఒక చిన్న పిల్లాడు చూస్తాడు. ఆ చిన్న పిల్లాడు వెళ్ళి అలిసెంట్ దగ్గర పనిచేసే అలిసెంట్ పర్సనల్ సర్వెంట్ అయిన టాలియాకి చెప్తాడు. టాలియా వెళ్ళి అలిసెంట్ కి చెప్తుంది. అలిసెంట్ తన హస్బెండ్ చనిపోయాడనే విషయం తెలుసుకోగానే కొంచెం ఫీల్ అవుతుంది. అండ్ ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని చెప్పి టాలియాకి చెప్తుంది. కానీ టాలియా మిసారి యొక్క ఇన్ఫార్మర్. ఇప్పటి నుంచి రెడ్ కీప్ క్లోజ్ అయిపోతుంది. ఎవరు బయటికి వెళ్ళడానికి ఉండదు. కానీ తను బయటికి వెళ్ళలేకపోయినా సరే ఈ మ్యాటర్ మాత్రం ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి అనుకుంటుంది. రెడ్ కీప్ లోని ఒక దీపం వెలిగించి బయట ఉన్న మిసారియాకి సిగ్నల్ ఇస్తుంది. సో అలిసెంట్ ఆబ్వియస్ గా ఓటోకి వెళ్ళి చెప్తుంది. ఓటోకి గానీ అలిసెంట్ కి గానీ నైటే ఏగోని కింగ్ చేసేయాలన్న ఇంటెన్షన్ వీళ్ళకి ఉండదు. కాకపోతే ఇక్కడ అలిసెంట్ నిన్న నైట్ నేను విసేరిస్ ని చూశాను, విసేరిస్ చనిపోతూ ఏగోన్ గురించి మాట్లాడాడు, ఏగోన్ కింగ్ అవ్వాలనుకుంటున్నాడు అని చెప్పి అలిసెంట్ ఓటోతో చెప్తుంది. సో ఓటోకి ఇక్కడ బల్బ్ వెలుగుతుంది. వెంటనే స్మాల్ కౌన్సిల్ లో ఉన్న మెంబర్స్ అందరినీ పిలిపిస్తాడు. విసేరిస్ చనిపోయాడు, తను చనిపోతూ లాస్ట్ గా ఏగోన్ కింగ్ అవ్వాలని కోరుకుంటున్నాడని అలిసెంట్ తో చెప్పాడని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రెనెరాకి తెలియకుండా సీక్రెట్ గా ఏగోన్ ని కింగ్ ఎలా చేయాలో ఆలోచిస్తారు. డేమన్ కి సిటీ వాచ్ లోని తనకు తెలిసిన ఆలైస్ ఉన్నారు. ఇలా చేయడానికి రెనెరాకి సపోర్ట్ చేసే బీస్బెరీ ఒప్పుకోడు. అలానే అలిసెంట్ కూడా షాక్ అవుతుంది. లాస్ట్ ఎపిసోడ్ లోనే అలిసెంట్ రెనెరాని క్షమించేస్తుంది. తన బర్త్ రైట్ దొంగలించి తన కొడుకుని కింగ్ చేయడం కూడా ప్రస్తుతానికి అలిసెంట్ కి ఇష్టం ఉండదు. వీళ్ళందరూ చెప్పేదానికి బీస్బెరీ రివర్స్ అవుతాడు. క్రిస్టియన్ కోల్ కి చిరాకు వచ్చి అక్కడే బీస్బెరీని చంపేస్తాడు. వీళ్ళ మాటలు విన్న తర్వాత లార్డ్ కమాండర్ అయిన వెస్టర్లింగ్ కూడా ఈ విషయం నచ్చదు. తను కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సేమ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని బెరిస్టన్ సెల్ లార్డ్ కమాండర్ గా రిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏగోన్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి. తన రూమ్ లోకి వెళ్ళి చూస్తే ఏగోన్ ఉండడు. అలానే హెలెనాని అడిగితే నాకు తెలియదని చెప్తుంది. ఇక్కడ హెలెనా పిల్లల్ని మనం చూడొచ్చు. వాళ్ళ పేర్లు జెహెరిస్ అండ్ జెహెరా. ఓటో వెళ్ళి సరే ఎరిక్ చెప్తాడు ఏగోన్ కనిపెట్టి నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పి. అంటే ఎరిక్ ఓ బ్రదర్ ఉంటాడు, అతని పేరు ఎరిక్. ఇద్దరు చూడడానికి ఒకేలా ఉంటారు. ఏగోన్ కనిపెట్టగానే ఫస్ట్ నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పి ఎరిక్ కి చాలా క్లియర్ గా చెప్తాడు. ఇంకా అలిసెంట్ ఏమో క్రిస్టియన్ ని అతని కొడుకైన ఎయిమండ్ ని పంపిస్తుంది. ఎలిసెంట్ కూడా ఏగోన్ కనపడగానే ఫస్ట్ నా దగ్గరికి తీసుకురా, దాని మీదే ఈ 7 కింగ్డమ్స్ యొక్క ఫేట్ ఆధారపడి ఉంది అని చెప్తుంది. సో వీళ్ళు నలుగురు ఏగోన్ వెతకడానికి కింగ్స్ ల్యాండింగ్ లోకి వెళ్తారు. ఇంకా ఓటో హైట్ ఎవర్ కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న రెనెరా సపోర్టర్స్ అందరినీ పిలిపించి విసేరిస్ చనిపోయాడు, ఇప్పుడు తన కొడుకైన ఏగోన్ కింగ్ కాబోతున్నాడు, దానికి మీ సపోర్ట్ కావాలి అని చెప్తాడు. ఇండైరెక్ట్ గా ఓటో ఇక్కడ ఏగోన్ కి సపోర్ట్ చేస్తారా లేదా చేస్తారా అని డిమాండ్ చేస్తాడు. రెనెరాకి సపోర్ట్ చేసే లార్డ్ కాజ్వెల్ తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ప్రస్తుతానికి ఏగోన్ సపోర్ట్ చేసినట్టు నటిస్తాడు. ఇంకా కార్గెల్ బ్రదర్స్ ఇద్దరు ఫ్లీ బాటన్ లోని ఒక చోటుకి వెళ్తారు. ఇక్కడ కేవలం 10 ఏళ్ళు ఉన్న పిల్లల్ని ఫైటింగ్ పిట్స్ లోని వదిలి వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫ్లీ బాటన్ లోని ఇలాంటివి చాలా కామన్ గా ఉంటాయి. ఇక్కడికి ఏగోన్ అప్పుడప్పుడు వచ్చేవాడు. అండ్ ఇక్కడ ఒక చిన్న పిల్లడు వైట్ హెయిర్ తో ఉంటాడు. యాక్చువల్ గా అతను ఏగోన్ యొక్క బాస్టర్డ్స్ అన్నమాట. ఇంకా క్రిస్టియన్ అండ్ ఏమండ్ ఒక ప్లెజర్ హౌస్ కి వెళ్తారు. అక్కడ కూడా ఏగోన్ ఉండడు. కానీ ఏమండ్ ఏమంటాడంటే మేబీ తను షిప్ ద్వారా ఈటీకి వెళ్ళి ఉండొచ్చు అని అంటాడు. ఈటీ అనేది చైనా ఇన్స్పిరేషన్ చేసిన ఒక పవర్ఫుల్ సిటీ. దీని మీద ఒక యానిమేటెడ్ సిరీస్ వస్తుందని అనౌన్స్ చేశారు. ఏమండ్ కి అసలు ఏగోన్ పట్టుకోవాలనే ఇంటెన్షనే ఉండదు. ఎందుకంటే ఏగోన్ దొరకకపోతే ఏగోన్ తర్వాత పుట్టిన తనే కాబట్టి తనే కింగ్ అవ్వచ్చు. అండ్ ఏమండ్ కి కావాల్సింది కూడా అదే. ఇదే క్రిస్టియన్ కి చెప్తాడు. ఇంకా కార్గర్ బ్రదర్స్ లో కూడా ఒకడేమో రెనెరాకి సపోర్ట్ చేస్తానంటాడు, ఇంకొకడేమో ఏగోన్ కి సపోర్ట్ చేస్తూ తన ఓత్ ని కాపాడుకోవాలి అనుకుంటాడు. వీళ్ళిద్దరికి ఒక అమ్మాయి వచ్చి ఏగోన్ ఎక్కడున్నాడో నాకు తెలుసు అని చెప్తుంది. ఇంకా కింగ్స్ ల్యాండింగ్ లోని లార్డ్ కాజ్వెల్ తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఓటో లైరీ స్ట్రాంగ్ సహాయంతో పట్టుకుంటాడు. మిసారియా ఏగోని దాస్తుంది. ఏగోని విడిపించాలంటే డబ్బుతో పాటు ఫ్లీ బాటంలోని చిన్నపిల్లల్ని బలవంతంగా ఫైట్ చేపించడం ఆపించాలి అని చెప్పి ఓటోతో చెప్తుంది. ఓటో నేను ఆలోచిస్తాను అని చెప్తాడు. తర్వాత గ్రేట్ సెప్టర్ బేలర్ లోని ఏగోన్ ఉంటాడు. కార్గెల్ బ్రదర్స్ ఇద్దరు ఏగోన్ ని పట్టుకుంటారు. ఏగోన్ ని బయటకు తీసుకొచ్చేటప్పుడు క్రిస్టియన్ కోల్ ఏమండ్ ఉంటారు. కార్గెల్ బ్రదర్స్ లోని ఇద్దరులోని ఒక్కడు మాత్రమే ఏగోన్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఇంకొకటికి ఏగోన్ ని సపోర్ట్ చేయడం ఇష్టం ఉండదు. అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఏగోన్ పారిపోతున్నప్పుడు ఏమండ్ పట్టుకుంటాడు. నేను చదువుకోలేదు, అలానే నాకు కింగ్ అవ్వాలని కూడా లేదు, నన్ను వదిలే అని చెప్పి ఏమంటో అంటాడు. ఇప్పుడు కానీ నన్ను వదిలేస్తే ఇంకెప్పుడు నేను మీకు కనిపించను అని చెప్తాడు. అక్కడ కానీ క్రిస్టియన్ కోల్ ఉండకపోతే ఖచ్చితంగా ఏమండ్ వదిలేసేవాడు. ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్ లోని అలిసెంట్ రైనీస్ తో మాట్లాడుతుంది. తనకి సపోర్ట్ చేయమంటుంది. ఇప్పటివరకు డ్రిఫ్ట్ మార్క్ తోని కాపాడుతూ వచ్చింది కార్లిస్ వెలోరియన్. 6 years గా ఒక వార్ లోనే ఫైట్ చేస్తున్నాడు. అంటే 6 ఏళ్ళుగా ఒంటరిగా రైనీసే ఆ థ్రోన్ ని కాపాడుకుంటూ వస్తుంది. ఇప్పుడు తన తర్వాత లుసేరిస్ వెలోరియన్ డ్రిఫ్ట్ మార్క్ కి లార్డ్ కాబోతున్నాడు. అండ్ లుసేరిస్ ది వెలోరియన్ బ్లడ్ కాదు. రైనీస్ కానీ ఆపోజిట్ గా ఉన్నా సరే తను ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటుంది. సో ఏగోన్ అలిసెంట్ కి దొరుకుతాడు. సో అలిసెంట్ కి దొరికాడు కాబట్టి అందరి ముందు తన కొడుకుని కింగ్ చేస్తానంటుంది. అలానే ఏగోన్ కాంకరర్ క్రౌన్ అతని సోడ్నిచ్చి హౌస్ టార్గెట్ని ఇంకా బలంగా చేస్తానని చెప్తుంది. అలానే రెనెరాను కూడా ఒప్పిస్తానంటుంది. సో అంతా పీస్ఫుల్ గానే అలిసెంట్
ప్లాన్ చేస్తుంది. దానికి ఓటో కూడా ఒప్పుకుంటాడు. ఇంకా లైరీ స్ట్రాంగ్ వచ్చి అలిసెంట్ కి ఒక విషయం చెప్తాడు. కింగ్ చనిపోయాడన్న విషయం బయటకు వెళ్ళింది అని చెప్తాడు. కింగ్స్ ల్యాండింగ్ లోని మనకు తెలియకుండా చాలా మంది స్పైస్ ఉన్నారని అలిసెంట్ కి చెప్తాడు. ఈ స్పైస్ అందరినీ అంతం చేసే కంటే వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళ మాస్టర్ ని అంతం చేస్తే వీళ్ళు సైలెంట్ గా ఉండిపోతారని చెప్పి లైరీ స్ట్రాంగ్ చెప్తాడు. తను మాట్లాడేది మిసారియా గురించి. నెక్స్ట్ షాట్ లోని మిసారియా ఉండే ఇల్లు తగలబడిపోతుంది. ఇంకా ఎరిక్ కార్గేల్ వచ్చి రైనిస్ ని విడిపిస్తాడు. రైనిస్ ని రెడ్ కీప్ లో ఉండే సీక్రెట్ పాసెస్ ద్వారా బయటికి తీసుకెళ్తాడు. కానీ రైనిస్ మాత్రం తన డ్రాగన్ ని వదిలిపెట్టి రాను అని చెప్తుంది. సో కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న వాళ్ళందరినీ డ్రాగన్ పిట్ లోకి పిలిపిస్తారు. ఇక్కడ ఎయిగోన్ టార్గెరియన్ ని అందరి ముందు కింగ్ అని చేస్తారు. అతని మీద ఎయిగోన్ కాంకర్ యొక్క క్రౌన్ పెడతారు. అతని సోడ్ అయిన బ్లాక్ ఫైర్ ని ఎయిగోన్ కి ఇస్తారు. ఎయిగోన్కి అప్పటిదాకా ఇంట్రెస్ట్ లేకపోయినా సరే అతని కింగ్ అయిన తర్వాత ప్రజలు కొట్టే చప్పట్లను చూసి ఎయిగోన్కి ఆ పదవి నచ్చుతుంది. అందరూ ఎయిగోన్ కింగ్ అయ్యారన్న ఆనందంలో మునిగిపోతున్నప్పుడు సరిగ్గా ఇదే టైంలోని మెయిలిస్ డ్రాగన్ పిట్ లోకి ఎంట్రీ ఇస్తుంది. గ్రీన్స్ అందరూ ఒక దగ్గరే ఉంటారు. రైనిస్ ఇక్కడ ఒక్క మాట అంటే చాలు గ్రీన్స్ ఎవ్వరూ మిగలరు. నెక్స్ట్ డే మార్నింగ్ రెనెరా వచ్చి ఐరన్ థ్రోన్ మీద కూర్చోవచ్చు. కానీ రైనిస్ అలా చేయదు. మేబీ అలిసెంట్ ఫేస్ చూసి వాళ్ళందరినీ వదిలేయచ్చు. అలానే ఇది రైనిస్ స్టార్ట్ చేయాల్సిన వార్ కాదు. సో తన డ్రాగన్ వేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా డ్రాగన్ స్టోన్ లోని ఫస్ట్ టైం వెస్ట్రోస్ మ్యాప్ ఉండే టేబుల్ ని చూపిస్తారు. ఇక్కడ లుసేరిస్ ఉంటాడు. లుసేరిస్ చేయి వేసేది డ్రిఫ్ట్ మార్క్ మీద. ఎందుకంటే ఇప్పటి నుంచి డ్రిఫ్ట్ మార్క్ తనదే కాబట్టి. రెనెరా అక్కడికి వచ్చి లుసేరిస్ తో మాట్లాడుతుంది. సరిగ్గా ఇక్కడికి రైనిస్ వచ్చి కింగ్స్ ల్యాండింగ్ లో జరిగిన విషయాలు రెనెరాకి చెప్తుంది. రెనెరా ఈ మాటలు వినగానే కుప్పకూలిపోతుంది. అప్పటికే తను ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. ఇంకా బేబీ రావడానికి టైం ఉన్నా సరే తనకి పెయిన్ స్టార్ట్ అవుతాయి. డేమన్ రైనిస్ తోని ఇంత జరిగిన తర్వాత గ్రీన్స్ ని ఎందుకు వదిలిపెట్టావు అని చెప్పి రైనిస్ అడుగుతాడు. రైనిస్ సేమ్ ఇది నా వారు కాదు, నేను నా హౌస్ కి లాయల్ గా ఉన్నాను అంతే అని చెప్తుంది. ఇంకా డేమన్ ఏమో గ్రీన్స్ ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. డేమన్ మ్యాడ్నెస్ గురించి రెనెరాకి తెలుసు. సో జెసేరిస్ ని పిలిచి డేమన్ తో ఉండమని పంపిస్తుంది. ఇప్పుడు రెనెరా హెయిర్ జెసేరిస్ కాబట్టి ఎవరికైనా ఆర్డర్స్ పాస్ చేసే అధికారం తనకు ఉంటుంది. తొందరపడి ఏమీ చేయొద్దని రెనెరా చెప్తుంది. జెసేరిస్ ఇక్కడ డేమన్ దగ్గరికి వచ్చేసరికి డేమన్ జెసేరిస్ కి ఒక మంచి లెసన్ నేర్పిస్తాడు. రెనెరా విసేరిస్ ఎయిర్ కాబట్టి ఐరన్ థ్రోన్ తనకే రావాలి. సో తనకి లాయల్ గా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ లాయల్టీని టెస్ట్ చేసేలా రెండు టీమ్స్ దగ్గర డ్రాగన్స్ ఉన్నాయి. సో వాళ్ళ ప్రాణాల మీదకి వస్తే ఖచ్చితంగా వాళ్ళు లాయల్టీని పక్కన పెట్టేస్తారు. సో డేమన్ ఇక్కడ చెప్పేది కూడా అదే. వీలైనంత త్వరగా వాళ్ళ ఆలిస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పి బ్లాక్స్ అడగాలి. వాళ్ళ దగ్గర టైం చాలా తక్కువగా ఉంది. అండ్ ఇక్కడ రెనెరా తన బలవంతంగా తన బాడీలో ఉన్న బిడ్డని బయటికి తీస్తుంది. తన ఒక గర్ల్ అన్నమాట. రెనెరా తనకి విసెన్యా అని పేరు పెడదాం అనుకుంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయి చనిపోతుంది. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత డేమన్ అండ్ రెనెరా ఫీల్ అవుతారు. కానీ దానికంటే ముందు రెనెరా బర్త్ రేట్ పోలిందనే బాధ ఎక్కువ ఉంటుంది. ఇప్పటి వరకు రెనెరాకి 5 సన్స్ ఉంటారు. కానీ ఫస్ట్ టైం ఒక లేడీ పుడుతుంది. తను కూడా చనిపోతుంది. తన ఫునరల్ చేస్తున్నప్పుడే ఎరిక్ కార్గైల్ విసేరిస్ క్రౌన్ తీసుకుని వచ్చి రెనెరా ముందు నీల్ అయ్యి రెనెరా తన క్వీన్ అని ఒక ఓత్ చేస్తాడు. డేమన్ ఆ క్రౌన్ తీసుకుని రెనెరా తల మీద పెట్టి అందరూ రెనెరా ముందు నీల్ డౌన్ అవుతారు. రెనెరా క్వీన్ అవుతుంది. డ్రాగన్ పిట్ లోని ఎయిగోన్ కింగ్ అయినప్పుడు తన ముందు కొన్ని 100 మంది ఉంటారు. రెనెరా ముందు ఇక్కడ కొంతమంది ఉన్నా సరే రెనెరా క్వీన్ అవుతుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. రెనెరా క్వీన్ అయిన తర్వాత పెయింటెడ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. దీన్ని ఎయిగోన్ క్రియేట్ చేస్తారు. అండ్ అప్పట్లోనే టార్గెరియస్ దీన్ని ఎలా వాడేవాళ్ళు ఇక్కడ మనకు చూపిస్తారు. ఇక్కడ రెనెరాకి రేనా కప్ బేరర్ అవుతుంది. సో ఫస్ట్ వీళ్ళ ప్లాన్స్ ఏంటి? సో ఇక్కడ మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. వెస్టోస్ లోనే మొత్తం 7 కింగ్డమ్స్ ఉంటాయి. అందులోని డోన్ పక్కన పెట్టేద్దాం. ఇంకా 6 ఉంటాయి. ఈ 6లోనూ వెస్టర్ ల్యాండ్స్ లో ఉన్న లానిస్టర్స్ గ్రీన్స్ వైపు ఉంటారు. అలానే రీచ్ లోని హై టవర్స్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రీచ్ కూడా గ్రీన్స్ వైపే ఉంటుంది. ఇంకా మొత్తం 4 ఉంటాయి. రివర్ ల్యాండ్స్ వాళ్ళు ఎవరి వైపు సపోర్ట్ చేయరు. కానీ ఎవరు ముందెళ్ళి వాళ్ళు అడిగితే మేబీ వాళ్ళకి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో బ్లాక్స్ లోంచి ఎవరైనా సరే ముందు రివర్ ల్యాండ్స్ కి వెళ్ళాలి. ఇంకా రెనెరా మదర్ ఎంఆర్ఎన్ వేల్ నుంచి వస్తుంది కాబట్టి మేబీ రెనెరాకి వేల్ సపోర్ట్ చేసే ఛాన్స్. వింటర్ఫెల్ కి వస్తే ఇప్పటి వరకు ఏ స్టార్ కూడా తన ఓత్ ని బ్రేక్ చేయలేదు. ఖచ్చితంగా వాళ్ళు న్యాయం వైపే ఉంటారు. కానీ వింటర్ఫెల్ కూడా ఎవరో ఒకరు వెళ్ళి మాట్లాడాలి. ఈ రాజ్యాలు పక్కన పెట్టేస్తే డ్రాగన్స్ గ్రీన్స్ కన్నా బ్లాక్స్ దగ్గర ఎక్కువ డ్రాగన్స్ ఉంటాయి. బ్లాక్స్ దగ్గర సైరెక్స్, కరాక్సిస్, వర్మాక్స్, మూన్ డాన్సర్, మెయిలిస్, అరెక్స్ వీటితో పాటు 3 వైల్డ్ డ్రాగన్స్ అండ్ ఇవే కాకుండా ఎప్పటి నుంచో డ్రాగన్ స్టోన్ లోనే ఉంటున్న ఓల్డ్ డ్రాగన్స్ అయిన వెర్మోథోర్ అండ్ సిల్వర్ వింగ్ కూడా ఉంటాయి. తర్వాత అలిసెంట్ ఓటోని రెనెరా దగ్గర పంపిస్తుంది. ఓటో దగ్గర కొన్ని ఆఫర్స్ ఉంటాయి. ఎయిగోన్ కింగ్ అయినా కానీ రెనెరా దగ్గర డ్రాగన్ స్టోన్ ఉంటుంది. తన తర్వాత లుసేరిస్ డ్రాగన్ స్టోన్ ని రూల్ చేయొచ్చు. అలానే డేమన్ సన్స్ అయిన ఎయిగోన్ ది యంగర్ అండ్ విసేరిస్ స్మాల్ కౌన్సిల్ లోని కప్ బేరర్ గా పనిచేయొచ్చు అని ఓటో చెప్తాడు. డేమన్ దానికి నా కొడుకుల్ని స్మాల్ కౌన్సిల్ లో ఉంచడం కన్నా డ్రాగన్స్ కి ఆహారంగా వేసేస్తానంటాడు. రెనెరా ఈ టర్మ్స్ కి ఏమి ఒప్పుకున్నట్టు అనిపించదు. కానీ అలిసెంట్ ఒక లెటర్ ని రెనెరాకి ఇస్తుంది. అది సెకండ్ ఎపిసోడ్ లోని రెనెరా డోన్ కి సంబంధించిన హిస్టరీ బుక్ లోని ఇన్నాళ్ళు అలిసెంట్ దాన్ని దాస్తుంది. తర్వాత రెనెరా నేను ఆలోచించి చెప్తానని ఓటోని అక్కడి నుంచి పంపించేస్తుంది.
డ్రాగన్ స్టోన్ లో ఉన్న వాళ్ళందరూ వార్ కి రెడీ అవుతూ ఉంటారు. డేమన్ అయితే రగిలిపోతూ ఉంటాడు. రెనేరాకి కూడా ఐరన్ థ్రోన్ కావాలి, కానీ వార్ లేకుండా కావాలి. ఇదే విసేరీస్ రెనేరాకి నేర్పించింది. ఈ మాటలు ఆ రూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరికి నచ్చకపోయినా సరే రైనీస్ కి నచ్చుతాయి. రెనేరా కరెక్ట్ గానే ఆలోచిస్తుంది అనుకుంటుంది. తర్వాత అందరినీ పంపించేసి డేమన్ తో మాట్లాడుతుంది. డేమన్ కి ప్రాఫెసీ గురించి తెలియదు కాబట్టి తను వార్ చేయడానికి రెడీగా ఉంటాడు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎక్కువ డ్రాగన్స్ ఉంటాయి. తర్వాత కార్లిస్ వెలరియన్ 6 years వార్ తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత విసేరిస్ గురించి రెనేరా గురించి తెలుసుకుంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందో రైనీస్ కార్లిస్ కి చెప్తుంది. కార్లిస్ రెనేరాని తప్పు పడతాడు. రెనేరా ఏ టచ్ చేస్తే అది నాశనం అయిపోతుంది అనుకుంటాడు, కానీ రైనీస్ ఇప్పుడు తను రెలెమ్ ని కాపాడాలని ట్రై చేస్తుంది అని చెప్తుంది. అప్పుడు కార్లిస్ రెనేరా దగ్గరికి వెళ్ళి డ్రిఫ్ట్మార్క్ అండ్ హౌస్ వెలోరియన్ సపోర్ట్ ని తెలియజేస్తాడు. సో ఇప్పుడు కింగ్స్ ల్యాండింగ్ దగ్గరలో ఉన్న గల్లెట్ ని వాళ్ళు సొంతం చేసుకుంటే రెడ్ కీప్ ని సీజ్ చేయొచ్చు. అప్పుడు గ్రీన్స్ లొంగుతారని వాళ్ళ ఐడియా అనమాట. కానీ దీనికంటే ముందు హౌస్ ఆర్ఎన్, వింటర్ఫెల్, స్టార్మ్స్ అండ్ రెనేరాకి సపోర్ట్ చేయాలి. దానికోసం వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి. వింటర్ఫెల్ ని ప్రెసెంట్ రూల్ చేసేది క్రేగన్ స్టార్క్, హౌస్ ఆర్ఎన్ ని రూల్ చేసేది జైనార్, అలానే స్టార్మ్స్ ని రూల్ చేసేది బోరస్ బెరాథియన్. సో వేల్ కి వింటర్ఫెల్ కి తన పెద్ద కొడుకైన జేస్ ని పంపిస్తే స్టార్మ్స్ కి లుసేరిస్ ని పంపిస్తుంది. ఇంకా గల్లెట్ ని సొంతం చేసుకోవడానికి మెయిలిస్ తోని రైనిస్ బయలుదేరుతుంది. స్టార్మ్స్ లోని లుసేరిస్ వెళ్ళగానే అక్కడ వేగోర్ డ్రాగన్ ని చూస్తాడు. లోపలికి వెళ్తే ఏమండ్ ఉంటాడు. ఏమండ్ కూడా బోరస్ బెరాథియన్ సపోర్ట్ కోసం వస్తాడు. కాకపోతే ఏమండ్ ఇక్కడ మ్యారేజ్ ప్యాక్ట్ తో వస్తాడు. బోరస్ బెరాథియన్ కి 4 కూతుర్లు ఉంటారు. అందులో ఒకరిని ఏమండ్ పెళ్లి చేసుకుంటానంటాడు. లుసేరిస్ వచ్చింది కేవలం వాళ్ళ ఫాదర్ యొక్క ఓత్ ని గుర్తు చేయడం కోసమే, కానీ బోరస్ బెరాథియన్ దానికి ఒప్పుకోడు. లుసేరిస్ ని వెనక్కి వెళ్ళిపోమంటాడు. లుసేరిస్ వెళ్ళిపోతుంటే ఏమండ్ ఇక్కడ తన రివెంజ్ తీసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అనుకుంటాడు. 6 ఏళ్ల క్రితం తన ఐ లుసేరిస్ వల్లే పోతుంది. ఇప్పుడు దానికి రివెంజ్ తీసుకోవాలనుకుంటాడు, కానీ బోరస్ బెరాథియన్ దానికి ఒప్పుకోడు. సేఫ్ గా లుసేరిస్ ని తన డ్రాగన్ దగ్గరికి పంపిస్తాడు. కానీ బయట వేగోర్ ఎరాక్స్ వెనకాల పడుతుంది. ఎరాక్స్ చాలా చిన్న డ్రాగన్, వేగోర్ చాలా పెద్దగా ఉండడంతో ఎరాక్స్ ని ఒక దెబ్బకి కొరికేసి చంపేస్తుంది. డ్రాగన్ తో పాటు లుసేరిస్ కూడా చనిపోతాడు. కానీ ఇక్కడ ఏమండ్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఏమండ్ కి ఇది ఇష్టం లేనట్టుగా అనిపిస్తుంది. కేవలం లుసేరిస్ ఐ మాత్రమే ఏమండ్ కోరుకుంటాడు, కానీ వేగోర్ వల్ల తన డ్రాగన్ తో పాటు లుసేరిస్ కూడా చనిపోతాడు. వచ్చాయా లేదా? 5 పేపర్లు పోయినాయి. లుసేరిస్ చనిపోయాడన్న విషయం డేమన్ డ్రాగన్ స్టోన్ లో ఉన్న రెనేరాకి చెప్తాడు. రెనేరా ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఖచ్చితంగా గ్రీన్స్ ని వదిలిపెట్టాలా లేదు. తర్వాత ఏం జరగబోతుంది? ఈ మంత్ లోనే హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ని చూడబోతున్నాం. అండ్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 రిలీజ్ అయిన తర్వాత నా ఛానల్లోని ప్రతి ఎపిసోడ్ కి సంబంధించిన బ్రేక్ డౌన్ చేస్తాను. సో దానికోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.